హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మీ డైలీ హిందూ అనాలిసిస్ ఎడ్యుకేటర్ మనీష్ సార్కి ఫీవర్ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఆల్సో హీఈస్ హ్యావింగ్ సీరియస్ థ్రోట్ పెయిన్, అందుకని మీకు రికార్డ్ సెషన్ కూడా చేయలేం కావలేదు. సో ఐ టుక్ ద చార్జ్. మై నేమ్ ఇస్ చక్రవర్తి అండ్ ఈరోజు మనం 13th December హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకుందాం, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో దానికంటే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోర్సెస్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 సంబంధించి క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేస్తుంది ఫ్రమ్ ఎల్టీఎక్స్. ఈ క్రాష్ కోర్స్లో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్లో ఆల్ ప్రిలిమ్ సబ్జెక్ట్స్, పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఐఆర్, వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆల్సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఆల్సో లాస్ట్ 10 years పీవైక్యూస్ విత్ ది వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ మీకు 12,000 రూపీస్కే. అండ్ లైవ్ క్లాసెస్ మీకు January 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా ఫిలిమ్స్ హ్యాక్ సిరీస్. ఎందుకు హ్యాక్ సిరీస్ అంటే మీకు జనరల్గా ఎంత మనం డెడికేటెడ్ చదివినా సరే, ఈవెన్ టాపర్స్ ఆల్సో సెట్ ద సేమ్ థింగ్. ఏమన్నారంటే మనం ఎగ్జామ్లో షార్ట్గా ఫస్ట్ అటెంప్ట్లో షార్ట్గా 30 to 35 క్వశ్చన్స్ మాత్రమే పెట్టగలమని చెప్పారు. రిమైనింగ్ 65 to 70 క్వశ్చన్స్ అనేది మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తోని, అండ్ ఆల్సో దాంట్లో ఒక ఆప్షన్ తెలియచ్చు, 2 ఆప్షన్స్ తెలియచ్చు, 3 ఆప్షన్స్ తెలియచ్చు. సో వాటిపైన మనకి యాక్చువల్గా ఏంటంటే ఎలా సాల్వ్ చేయాలి, ఈవెన్తో ఆ క్వశ్చన్ మీకు అన్నోన్ అయినా సరే ఆ క్వశ్చన్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సమ్ కైండ్ ఆఫ్ యూపీఎస్సీ హ్యాకింగ్ అనమాట. దాన్ని ఫిలిమ్స్ హ్యాక్ సిరీస్ అంటారు. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఈ క్రాష్ కోర్సులు. ఓకేనా? సో లైవ్ క్లాస్ అనేది 1st January స్టార్ట్ అవుతున్నాయి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ గైస్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. అలాగే దాంతోపాటు ఇంకొక వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అనౌన్స్మెంట్, బ్లాక్ బాస్టర్ ఇయర్ అండ్ ఆఫర్. అన్ని యూపీఎస్సీ కోర్సెస్ ఏవైతే మనం ఎల్టీఎక్స్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తున్నామో ఆల్ కోర్సెస్కి మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అనమాట. ఇది కూడా మీకు ఏంటంటే టిల్ 31st December వరకే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంది. సో ఎవరైనా దీనికి కావాలనుకుంటే తీసుకోవచ్చు. అన్ని కోర్సెస్ పైన ప్రజెంట్ ఉన్న ప్రైసెస్ మీద ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది అనమాట. ఇయర్ అండ్ ఆఫర్ ఇది. ఇంకొక కావాలనుకుంటే ఇక్కడ గ్యాస్ కాలేజ్ నెంబర్ 7893899553. సో డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం హిందూ అనాలిసిస్లోకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. ఏ క్రిటికల్ స్టోరీ దట్ ఏ చంక్ ఆఫ్ మీడియా మిస్డ్. ఇదేంటంటే మొన్న మనకి మన యొక్క ఈ లాస్ట్ క్వార్టర్లో ఇండియా ఎంత ఎకనామిక్ గ్రోత్ విట్నెస్ చేసిందో చెప్పుకున్నాం కదా, 8.2% అని. దిస్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పాం. బట్ అదే సేమ్ టైంలో ఐఎంఎఫ్ అనేది మన నేషనల్ అకౌంటింగ్ మెథడాలజీని సి గ్రేడ్ ఇచ్చింది. అంటే మనం ఫాలో అవుతున్న మెథడ్ని సి గ్రేడ్తో చెప్పింది. సో అది రెండు వరింగ్ థింగ్ అని చెప్పేసి మాట్లాడింది. అదే మనకి ఏంటంటే ఈ ఆధారపడుతున్నారో ఏదైతే మిస్ అవుతుందో దాని గురించి చెప్పడం జరిగింది. మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. అలాగే రెండోది అంటే ఇండియన్ ఓషన్ యాజ్ ఎ క్రెడల్ ఆఫ్ ఎ న్యూ బ్లూ ఎకానమీ. మన ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా బ్లూ ఎకానమీగా మార్చొచ్చు, దాన్ని ఎంత ప్రాస్పరస్గా చేయొచ్చు మన ఇండియన్ ఓషన్ అనేది, దాని గురించి కూడా ఆర్టికల్ వచ్చింది. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ ఐఆర్. అది కూడా అంటే సపోజ్ మీకు ఏంటంటే ఎగ్జామ్లో సడన్గా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ట్రెడిషనల్ క్వశ్చన్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్లో ఈ ఆర్టికల్ నుంచి కూడా ఇన్స్పైర్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అలాగే దాంతోపాటు నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్ అది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు 2 years అనేది. ఆ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే UNEA అడాప్టెడ్ ది ఇండియాస్ ప్రపోజల్ ఆన్ ది వైల్డ్ ఫైర్ మేనేజ్మెంట్, అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఏదైతే మనం మన్రేగా అంటామో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఏదైతే మన దీంట్లో ఫేమస్ చెరువు పనులు చెప్పుకుంటారు. సో వారు ఏదైతే ఉందో ఆ మన్రేగా యాక్ట్ పైన కూడా నేమ్ చేంజ్ అవ్వచ్చు. అలాగే స్మాల్ మాడిఫికేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటో డిస్కస్ చేసుకుందాం. అలాగే రాజ్యసభలో ఒక నామినేటెడ్ ఎంపీ గారు ఏంటంటే దే హ్యావ్ టు సీక్స్ ది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఏదైతే ప్రజెంట్ మనకు ఆర్టికల్ 21A కాకుండా ఇంకా ఫ్రీ అండ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ బిలో 6 years వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేసే విధంగా కాన్స్టిట్యూషనల్గా ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అండ్ వాటితో పాటుగా సెంటర్ ఇంక్రీజెస్ ఎంఎస్పీ ఫర్ కోప్రా. ఈ ఇంపార్టెంట్ వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఏంటంటే మనకి హిందూ అనాలిసిస్లో ఢిల్లీ ఎడిషన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నవి. బట్ వైజాగ్ ఎడిషన్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే మన పొందూరు ఖాదీ, మన ఆంధ్రప్రదేశ్ లోపల ఏదైతే పొందూరు ఉందో, ఈ పొందూరు శ్రీకాకుళం మండలంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పొందూరు అనేది, ఈ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనేది. ఎందుకంటే దీనికోసం వచ్చింది ఇది మనకంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది దీనికి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఎందుకు దీన్ని ఆల్రెడీ దీనికోసం యాక్చువల్ ఎవరైతే మన యొక్క మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు కూడా యాక్చువల్గా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ రావాలని చెప్పేసి ఎంఫసైజ్ చేశారు. ఎందుకు ఇదంతా సిగ్నిఫికెంట్ అంటే దీనికి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా పొందూరు ఖాదీ కూడా ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అది ఏంటంటే జనరల్గా చెప్పాలంటే గాంధీ గారు 1920s నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దాన్ని సహాయ నిరాకరణ ఉద్యమం లాంచ్ చేశారు. అంతేనే కాదు, గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం లాంచ్ చేశారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో మెయిన్గా 2 మేజర్ థింగ్స్ మీద నడిచిందనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాయ్కాట్ ఆఫ్ ది ఫారెన్ గూడ్స్, ఏదైతే విదేశీ వస్తువులు ఉన్నాయో వాటి బహిష్కరించాలన, అలాగే వాటితో పాటుగా ఏదైతే ఫారెన్ గూడ్స్ అండ్ వాటితో పాటు ఇంకోటి ఏం చెప్పుకున్నారంటే స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయాలి. దానికోసమే చర్కాను కూడా చాలా ఎక్కువ ప్రమోట్ చేశారు. ఈ చర్కా కోసమే కూడా ఆల్రెడీ ఏంటంటే మనకి అప్పటికే మన అంతకు ముందున్న ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో బాల్ గంగాధర్ తిలక్ గారు చనిపోవడం, అతని పేరు మీద యాక్చువల్గా తిలక్ నిధిని ఎస్టాబ్లిష్ చేయడం, దానికి ₹1,00,00,000 అప్పట్లో ₹1,00,00,000 పైన సంబంధించి దానితో ఆ ఫండ్తో అందరికీ చర్కా డిస్ట్రిబ్యూట్ చేశారు. దేనికోసం? స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయడం కోసం, మన స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయడం కోసం. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో గాంధీ గారు యాక్చువల్గా ఏమంటే మొత్తం మన దేశం మొత్తం పర్యటించి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అందరికీ తెలిసే విధంగా దేశమంతా పర్యటిస్తున్నప్పుడు, అలాగే 1920s ఆ టైంలో 1921లో విజయవాడ విజిట్ చేశారు. ఇది అందరికీ తెలుసు. ఆ విజయవాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అయింది. ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో యాక్చువల్గా ఏంటంటే అక్కడే మన పింగళ వెంకయ్య గారు మన నేషనల్ ఫ్లాగ్ని యాక్చువల్గా ఆవిష్కరించారు. అతను ఆవిష్కరించిన నేషనల్ ఫ్లాగ్ని తర్వాత ఎప్పుడు చేయడం స్మాల్ మాడిఫికేషన్స్ ద్వారా ప్రజెంట్ మన నేషనల్ ఫ్లాగ్ అనేది అతను ఇన్స్పైర్ తీసుకున్నాం. అలాగే 1921 టైంలో కూడాను ఫర్ చెప్పాలంటే యాక్చువల్గా ఆ టైంలో పర్యటిస్తున్నప్పుడు గాంధీ గారు దూసి రైల్వే స్టేషన్ విజిట్ చేశారు. ఆ దూసి రైల్వే స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్కి ఎవరైతే ఈ పొందూరు ఖాదీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేసిన, వాళ్ళు తయారు చేసిన స్వదేశీ చేనేత కార్మికులు స్వదేశీ గుడ్స్ అయినా ఈ పొందూరు ఖద్దరుతో చేసిన వస్త్రాలు అనేవి తనకి గిఫ్ట్గా ఇచ్చారు గాంధీ గారికి. అవి తీసుకెళ్ళిన తర్వాత ఆ పొందూరు ఖద్దరు చేసుకున్న ఏదైతే ఆ బట్టలు ఉన్నాయి వాటిని చూసి గాంధీ గారు చాలా ఇంప్రెస్ అయ్యి తన కొడుకైన దేవదాస్ గాంధీని కూడా పంపడం జరిగింది. ఎక్కడికి? ఒకసారి మీరు పొందూరు వెళ్ళి విజిట్ చేయండి. తన కొడుకు కూడా పంపించి వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, ఏ విధంగా విధానం ఫాలో అవుతున్నారో చాలా బాగుందని చెప్పేసి తన కొడుకు దేవదాస్ గాంధీని కూడా యాక్చువల్ గాంధీ గారు పంపడం జరిగింది. అలాగే తన యొక్క మ్యాగజైన్ అయిన న్యూస్ పేపర్ అయిన యంగ్ ఇండియాలో కూడాను దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. పొందూరు ఖాదీ ఏ విధంగా స్వదేశీ వాటిని. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఏదైతే రీసెంట్ మోడ్రన్ ఏదైతే రెడీమేడ్ వస్తువులు ఉన్నాయో వాటిపైన యాక్చువల్ అవి రావడం వలన ఈ పొందూరు ఖాదీ చేనేత కార్మికుడికి కొంత ఉపాధి తగ్గడం జరిగింది. అలాంటి సమయంలో ఇప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో జిఐ ట్యాగ్, ఈ జిఐ ట్యాగ్ వల్ల ఖచ్చితంగా దాని ప్రాముఖ్యత పెరిగి మళ్ళీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు పుంజుకుంటుందని చెప్పేసి వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంకా ఇంపార్టెంట్ గ్రేట్ న్యూస్. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ గైస్, దట్స్ వి షేర్ చేసుకున్నాను. అలాగే జిఐ ట్యాగ్ వల్ల మనకి ఏమొస్తుందంటే జిఐ యాక్ట్ 1991, ఈ జిఐ యాక్ట్ 1999 ప్రకారంగా మనకి ఏమవుతుందంటే ఏదైనా సరే సంబడి ఇఫ్ వాంట్ మిస్యూజ్ ఆ ప్రొడక్ట్ రెప్యుటేషన్ కానీ మిస్యూజ్ చేయాలని కూడా దాని నుంచి కాపాడుతుంది. ఎవరైనా తయారు చేసుకోవచ్చు పొందూరు ఖాదీ, వాళ్ళే కాదు పొందూరు వాళ్ళే కాదు ఎవరైనా తయారు చేసుకోవచ్చు. బట్ దానివల్ల పొందూరు ఖాదీ ప్రాముఖ్యత పెరుగుతుంది, సేల్స్ బాగా పెరుగుతాయి. ఆ పొందూరు ఖాదీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాను. ఇది యాక్చువల్గా నిన్న న్యూస్లో వచ్చింది, అందుకని మీకు షేర్ చేసుకున్నాను. ఓకే, నౌ నెక్స్ట్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ తెలుసు బ్లాక్ ఫాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ 20% ఆఫ్ ఉంది కదా, అందుకని యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో మనకి జిఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎన్సైట్ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఈసాట్, ఫిల్మ్స్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నాం. వీటిలో మనకి ప్రెజెంట్ ఉన్న 20% ఆఫ్ 50,000-60,000 రూపీస్గా మీకు అందుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంకేమైనా కౌంటింగ్ నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే మీకు ఆప్షనల్ కూడా ఏంటంటే పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్కి ఆప్షనల్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 30,000 కాక 25,000 అవైలబుల్ అవుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. అది కూడా మీకు కావాలంటే కాల్ చేయొచ్చు. సిమిలర్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ వెరీ వెరీ ఫేమస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కూడా మీకు యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో మీకు ఏంటంటే 64,000కి మీకు యాక్చువల్గా దొరుకుతుంది. ప్రస్తుతానికి ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది కాబట్టి సో దాంట్లో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st డిసెంబర్ వరకు ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది.
సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 7893899553. ఓకేనా. సో నవ్ లెట్స్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. దాన్ని ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏ క్రిటికల్ స్టోరీ దట్ ఏ చంక్ ఆఫ్ మీడియా మిస్డ్. దీన్ని యాక్చువల్గా ఎవరైతే మనకందరికీ కరణ్ థాపర్ తెలుసు, వన్ ఆఫ్ ది ఫేమస్ జర్నలిస్ట్, తను ఏం చెప్పాడనుకుంటే వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ ఏదైతే మన ప్రెసిడెంట్ క్వార్టర్ ఏదైతే ఉందో మన క్వార్టర్ యాక్చువల్గా 8.2% ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మనం విట్నెస్ చేస్తున్నాం. అలాగే మన నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మనం ఏదైతే మెథడ్స్ వాడుతున్నామో ఈ మెథడ్స్ అనేది ప్రెజెంట్ అనేది వాటి యొక్క స్టాండర్డ్స్ బాగాలేదని చెప్పేసి దాన్ని గ్రేడ్ సి దానికి ఇవ్వడం జరిగింది. గ్రేడ్ ఏ అంటే ఏ ప్లస్ గ్రేడ్స్ మనకు కూడా స్కూల్లో ర్యాంకింగ్ ఇస్తారు కదా, ఏ ప్లస్ ఏ బిసి అని చెప్పేసి. అలాగే మనం వాడుతున్నది ఐఎంఎఫ్ అనేది సి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. అలాగే అలాంటి టైంలోనే యాక్చువల్గా 8.2 గ్రోత్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య కాంట్రడిక్షన్ ఉందని చెప్పేసి యాక్చువల్గా ఇక్కడ ఈ ఆధార్ చెప్పడం జరుగుతుంది. మనం మామూలుగా చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే మనకి చెప్పాలనుకుంటే ఫస్ట్ దీంట్లో మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఏ విధంగా మన నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ క్యాలిక్యులేట్ చేస్తారో అది మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే 2020లో కూడాను ఒక యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. 2015లో మనం ఏదైతే న్యూ మెథడాలజీ ఫాలో అయ్యామో ఆ న్యూ మెథడాలజీ ఏంటని చెప్పేసి యాక్చువల్గా 2015లో మనం షిఫ్ట్ అయ్యామన్నమాట. కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం మన నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్కి. ఏదైతే తీసుకొచ్చామో ఆ పర్టికులర్ చేంజెస్ ఏంటని చెప్పేసి అది ఏ విధంగా నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ని ఇంప్రూవ్ చేసిందని చెప్పేసి 2020 యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ కూడా వచ్చింది పీవైక్యూ కింద. ఇప్పుడు దానిపైనే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెథడాలజీ ఏదవుతుందో ఆ మెథడాలజీలో కొన్ని చేంజెస్ ఉన్నాయని, ఆ మెథడాలజీస్ వల్ల ఎక్స్ట్రాపోలేషన్ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ముందు 2015లో మనం ఏం చేసుకున్నాం అది మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే దాంతో పాటుగా ప్రెజెంట్ ఏదైతే ఆధార్ చెప్తున్నారో ఆ కన్సర్న్స్ ఏంటో ఐఎంఎఫ్ ఎందుకు సి గ్రేడ్ ఇచ్చిందో అది డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటుగా దీనిని ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేయడానికి మన గవర్నమెంట్ ఏదైతే ఉందో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అది ఏ విధంగా చేంజెస్ తీసుకురాబోతుందని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటగా మనం చూసుకున్నట్టు ఏదైనా ఒక నేషనల్ ఇన్కమ్ మాట్లాడేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని మన జాతీయ ఆదాయాన్ని లెక్కేసేటప్పుడు 3 రకాలుగా మనం లెక్కేస్తాం. ఒకటేంటి ప్రొడక్షన్ మెథడ్, 2 ఎక్స్పెండిచర్ మెథడ్, 3 ఇన్కమ్ మెథడ్. ఇది జనరల్గా నేషనల్ ఏదైనా జీడిపి కానీ నేషనల్ ఇన్కమ్ కానీ లెక్కేసేటప్పుడు ఈ విధంగా లెక్కేస్తాం. సో ప్రొడక్షన్ మెథడ్ లెక్కేసుకుని మనం చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ మెథడ్లో యూజువల్గా మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక పర్టికులర్ సెక్టార్ అనేది ఎంత ప్రొడ్యూస్ చేసింది ఆ ప్రొడ్యూస్ చేసిన వాల్యూ ప్రకారంగా లెక్క పెడతాం కొంత వాటికి. అది అంటే కొన్ని సెక్టార్స్ ఏమవుతుందో దే విల్ ప్రొడ్యూస్ సంథింగ్, అవి ఎంత ప్రొడ్యూస్ చేశాయో ఆ ప్రొడ్యూస్ చేసిన దాని ప్రకారంగా మనం మాట్లాడుతుంటాం. ఇంకా కొన్ని సెక్టార్స్ చూసుకున్నట్టయితే కొన్ని సెక్టార్స్ అనేది అవి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కొంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతాయి. అవి ఎంత ఖర్చు పెట్టాయి అని చెప్పేసి ఆ ఖర్చు పెట్టిన సెక్టార్ బేస్ మీద కూడా యాక్చువల్గా ఏమంటే మనం అనేది నేషనల్ ఇన్కమ్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఇంకా మూడోది ఏంటంటే యూజువల్గా మనకి జనరల్గా ఇన్కమ్ మెథడ్. ఈ ఇన్కమ్ మెథడ్లో ఒక పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఒక పర్టిక్యులర్ కంపెనీ కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత ఇన్కమ్ యూఆర్ గోయింగ్ టు జనరేట్. వాళ్ళు దాంట్లో యాక్చువల్గా ఏంటంటే కొంత ప్రొడ్యూస్ చేయరు బట్ దే విల్ జనరేట్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది సార్ అని చెప్పాలంటే ఏదైనా సరే ప్రొడక్షన్ మెథడ్ మనం మాట్లాడు ఇది అందరికీ ప్రతి కంట్రీ ఫాలో అయ్యే జనరల్గా ఫాలో అయ్యే మెథడ్ అనమాట. ప్రొడక్షన్ మెథడ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఎంత ప్రొడ్యూస్ చేసాం అది ఎలా చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే అగ్రికల్చర్ ఉందో మనం అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలక్ట్రిసిటీ గ్యాస్ అండ్ వాటర్ సప్లై కానీ మైనింగ్ అండ్ క్వారింగ్ కానీ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఒక ఫార్మర్ ఈరోజు తను ఎంత ప్రొడ్యూస్ చేశాడు ఒక ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ కానీ పల్సెస్ కానీ కల్టివేట్ చేసినప్పుడు. అలాగే మైనింగ్ ఎంత మైన్ చేసుకోవడం, ఎంత క్వారింగ్ ఎంత, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడాను ఎంత దే ఆర్ ప్రొడ్యూస్డ్, హౌ మెనీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఫైనల్ గూడ్స్ అండ్ హౌ మెనీ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్. అది వాడుకునేది ప్రొడక్షన్ మెథడ్ అనమాట. ప్రొడక్షన్ మెథడ్ ఏమవుతుంది అగ్రికల్చర్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ మైనింగ్ అండ్ క్వారింగ్ కానీ
అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. ఇవన్నీ ఏంటంటే ఒక్క సంవత్సరంలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ చేశారనేది లెక్క పెడతారు. నెక్స్ట్ అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటంటే నువ్వు దీంట్లో ప్రొడ్యూషన్ కాకుండా నువ్వు ఒక పర్టికులర్ ఏదైనా ఉంది దానికి తయారు చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ఉంది, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది. కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారో కాకుండా, ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని వేరియస్ ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ కన్స్ట్రక్టర్లో ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికైనా సరే వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ అక్కడ ఏంటి ల్యాండ్ యూజ్ చేసుకుంది, కంప్లీట్ ల్యాండ్ కానీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కానీ ఇవన్నీ లేబర్స్ అన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మన కన్స్ట్రక్షన్ మెథడ్ అనేది మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది కన్స్ట్రక్షన్ సెక్టార్లో యూజ్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ మెథడ్. ఈ ఇన్కమ్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఉంది, ఆ సర్వీస్ మనం చూసుకున్నట్టయితే యూజువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారు అనుకోకుండా వాళ్ళు హౌ మచ్ సర్వీస్ దే ఆర్ ప్రొవైడింగ్. ఒక టీచర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు. టీచర్ ఈజ్ డూయింగ్ హిస్ డ్యూటీ టీచింగ్ అనమాట. తను ఎంత ప్రొడ్యూస్ చేస్తారో చెప్పలేము, బట్ తను ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేశారు, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసిన తను ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారు. సో వాటిని ఏంటంటే అలాంటి సెక్టర్ అవుతుందో మేజర్లీ మనం చెప్పాలంటే సర్వీసెస్ సెక్టర్. ఈ సర్వీసెస్ సెక్టర్ అన్నిటి కొన్ని మనం యాక్చువల్గా ఏంటంటే ఇన్కమ్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారు ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ విధంగా జనరల్గా ఏంటంటే ఏదైనా కంట్రీలో నేషనల్ ఇన్కమ్ అనేది అకౌంట్ చేస్తాం. సో ఇండియాలో చూసుకున్నప్పుడైతే 2015లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. ఈ చేంజెస్ కూడా దేని ప్రకారం తీసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ ది ఐఎంఎఫ్ స్టాండర్డ్స్కి. ఐఎంఎఫ్ అనేది నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఐఎంఎఫ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇది తీసుకొస్తుంది అనమాట. సో ఐఎంఎఫ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ అయ్యే విధంగా యాక్చువల్గా ఏంటంటే మనం అనేది నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనేది చేయడం జరిగింది. దాన్ని జనరల్గా ఏమంటే సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఆఫ్ ఐఎంఏ, దాన్ని మ్యాచ్ చేస్తూ మనం యాక్చువల్గా ఏంటంటే చేసాము ఐఎంఎఫ్ యొక్క సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, దాన్ని ఎస్ఎన్ఏ అని చెప్తారనమాట. ఈ ఎస్ఎన్ఏ ప్రకారంగా యాక్చువల్గా ఏంటంటే మనం అనేది సిస్టమ్ నేషనల్ ప్రకారంగా మన ఐఎంఎఫ్ తీసుకొచ్చింది కదా, దీని ప్రకారం కూడా ఏంటంటే మనం కూడా ఆ కన్వెన్షన్స్ ప్రకారంగా మన నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మెథడ్ కూడా మనం ఏంటంటే మాడిఫై చేసుకున్నాం. దీంట్లో మేజర్గా మనం ఏం చేస్తామంటే అంతకుముందు 2015లో కూడా అంటారు కదా, 2015లో అంతకుముందు చేంజెస్ ఏం తీసుకొచ్చామంటే మేజర్గా దీంట్లో మెయిన్గా మనం ఏం తెచ్చామంటే అంతకుముందు మన బేస్ ఇయర్ అనేది ఏముందంటే 2004-05 ఉండేది అనమాట. ఈ బేస్ ఇయర్ని మనం 2011-12గా చేంజ్ చేసుకొచ్చాం. ఫస్ట్ చేంజ్ అంటే బేస్ ఇయర్ షిఫ్ట్ చేసుకున్నాం. రెండోది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఇది మేజర్ కన్సర్న్ అనమాట. ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ నుండి జీడిపి ఎంపీగా మనం క్యాలిక్యులేట్ స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా ఐఎంఎఫ్ ఫాలో అవుతున్న స్టాండర్డ్ అనమాట. దే ఆర్ ఆల్సో క్యాలిక్యులేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ బేస్డ్ అపాన్ జీడిపి ఎంపీ. అంతకుముందు మనం జీడిపి ఎఫ్సి తీసుకున్నాం, దాని నుంచి జీడిపి ఎంపీకి మార్చాం. ఇది వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ అనమాట. అండ్ అనదర్ థింగ్ ఇంకేం తీసుకొచ్చామంటే మనం చెప్పాలంటే ఇంకొక మేజర్ చేంజ్ ఏం తీసుకొచ్చామంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ ది మేజర్ చేంజ్, దాంట్లో మనకి అనాగ్నైజ్ సెక్టార్ని ఆర్గానిక్ సెక్టార్ని ఒకేలా ఎక్స్ట్రాపోలేట్ చేస్తూ కూడా మనం చేయడం జరిగింది. దిస్ వన్ ఆఫ్ ది థింగ్ అనమాట మనం చెప్పుకుంటే. జస్ట్ ఎ మినిట్. ఇంకొక మేజర్ చేంజ్ ఏం తీసుకొచ్చామంటే సెక్టార్ వైజ్ గ్రోత్ కూడాను దాని క్యాలిక్యులేషన్కి జీబీఏ బేసిక్స్ ప్రైసెస్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది కూడా యాక్చువల్ మీకు కంప్లీట్గా ఏంటంటే ఎకనామిక్స్లో సార్ చెప్పినప్పుడు డీటెయిల్గా మీకు నేషనల్ ఆదాయం చెప్పినప్పుడు డిస్కస్ చేస్తారు ఎవరైనా ఎకనామిక్స్ స్టాండర్డ్ ఫ్యాకల్టీ. అండ్ వాటితో పాటు ఫోర్త్ థింగ్ ఏంటంటే మనకి మేజర్గా గ్రోత్ ఆఫ్ అనార్గనైజ్డ్ సెక్టర్. ఈ గ్రోత్ ఆఫ్ అనార్గనైజ్డ్ సెక్టర్ గ్రోత్ ఏదైతుందో దానిని ఈక్వల్ టు ద అంటే ఎంతైతే మన ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందో ఆర్గనైజ్డ్ సెక్టార్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో ఇది ఏ విధంగా గ్రోత్ వస్తుందో సిమిలర్ ట్రెండ్స్లోనే మన అనార్గనైజ్డ్ సెక్టార్ కూడా గ్రోత్ విట్నెస్ చేస్తుందనే ఎజంప్షన్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం.
ఈ 4 ఎందుకంటే మనకి అనార్గనైజ్ సెక్టర్ డేటా అనేది ఏ విధంగా విట్టించో మనకు తెలియదు. బట్ యూజువల్గా ప్రతి యాక్చువల్గా ఏమిటంటే ప్రతి ఎకానమీలో గ్రోత్ ఆఫ్ ఆర్గనైజ్ సెక్టర్ ఏదైతే ఉందో, ఆర్గనైజ్ సెక్టార్ చుట్టుపక్కల ఏదైతే ఆర్గనైజ్ సెక్టర్ డెవలప్ అయితే సిమిలర్ ట్రెండ్స్లో కూడాను అనార్గనైజ్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుందని ప్రిజంప్షన్ అనేది ప్రతి కంట్రీ ఫాలో అవుతుంది. అది IMF ఫాలో అయ్యే మెథడ్ కూడా అన్నది. అయితే మన కంట్రీలో కూడా అదే ఫాలో అవుతున్నాం అనమాట. కాకపోతే ఈ 4గిట్లో మేజర్ కన్సర్న్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి IMF అనేది మనం ఇదైతే ఈ తీసుకున్న వాటిలో పైన ఈ మెథడాలజీ కొన్ని ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి IMF అనేది మనకి C గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆధర్ ఏం చెప్తున్నారంటే, వాట్ ఈజ్ ఆధర్ ఈస్ టాకింగ్ అబౌట్, ఈ ఆధర్ ఏం చెప్తున్నారంటే మనం 8.2% గ్రోత్ విట్నెస్ చేస్తున్నాం. కాకపోతే ఆ గ్రోత్ అనేది ఎక్స్ట్రాపోలేటెడ్ గ్రోత్ అని చెప్పేసి, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న మెథడాలజీ ఏదైతే ఉందో ఆ మెథడాలజీ అనేది C గ్రేడ్గా IMF డిక్లేర్ చేసింది. సో కొంత ఎక్స్ట్రాపోలేట్ చేస్తుంటాం. దాన్ని ఆ ప్రాబ్లమ్స్ ఏవవుతున్నాయి వాటిని మనం యాక్చువల్గా ఏంటంటే మనం సైడ్ లైన్ చేసేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టైం మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఆల్ ది మెథడాలజీస్ యూజ్ చేసుకున్నాము. 2019లో క్వశ్చన్ వచ్చింది. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మెథడాలజీలు ఏవైతే ఫాల్స్ ఉన్నాయో, ఎందుకు IMF C గ్రేడ్ వచ్చిందో దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. మేజర్గా మనం చూసుకున్నట్టయితే వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే 2011-12 మనం బేస్ ఇయర్ అనేది ఫాలో అవుతున్నాం. 2011-12 యాక్చువల్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ వెరీ అవుట్డేటెడ్ బేస్ ఇయర్. యాక్చువల్గా IMF యొక్క ప్రదర్శన ప్రకారం ఇది ఒక అవుట్డేటెడ్ బేస్ ఇయర్ అని చెప్పి తను అంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో మన యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ బేస్ ఇయర్ బేస్ చేసుకొని మనం రియల్ జీడిపి గ్రోత్ విట్నెస్ చేస్తాం. కానీ తనేమంటున్నారంటే 2011-12 అనేది చాలా పాతది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025-26 క్వార్టర్కి వచ్చాము. ఆల్మోస్ట్ 15 years గ్యాప్ ఉంది. 15 yearsలో కొన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ఏవైతే అవుట్డేట్ అయిపోయినాయి, అలాగే కొన్ని కొత్తవి కూడా వచ్చున్నాయి. సో ఇలాంటప్పుడు పాత బేస్ ఇయర్ మనం ఫాలో అవ్వడం అనేది వన్ ఆఫ్ ది థింగ్గా రాంగ్ ఎజంప్షన్ కింద చెప్పడం జరిగింది. చేంజ్ ఆఫ్ ఏ బేస్ ఇయర్ కూడా వన్ ఆఫ్ ది కన్సర్న్. సో మన ఓల్డ్ బేస్ ఇయర్ ఫాలో అవ్వడం వలన దీనివల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ట్రాపోలేషన్ జరుగుతుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దిస్ వన్ ఆఫ్ ది రీజన్ IMF గివింగ్ C గ్రేడ్ అని చెప్పేసి ఆధార్ కూడా కన్సిడర్ చేస్తారు. రెండోది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం చేస్తున్నాం మనం క్యాలిక్యులేట్ చేస్తుంది GDP MP బేస్తో. అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్లో ఏం జరుగుతుందంటే మార్కెట్ ప్రైస్లో మన యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ పక్కన నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేస్తారు. జనరల్గా చూసుకున్నట్టయితే GDP MP అనేది యాక్చువల్గా అనేది అక్కడ కూడా ఏంటంటే IMF రికమెండ్ చేసిందే GDP MP అనేది. మనం కూడా IMFతో స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి FC నుండి ఫ్యాక్టర్ కాస్ట్ నుండి MPకి షిఫ్ట్ అయ్యాం. ఫ్యాక్టర్ కాస్ట్ 4 చెప్తాం, ల్యాండ్, లేబర్, ప్రొడక్షన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వీటితో కాకుండా మనకి ఏంటంటే MPకి షిఫ్ట్ అయ్యాం. అయితే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాక్టర్ కాస్ట్ కాకుండా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల సో రేపు పొద్దున్న GDP ఫర్ ఎగ్జాంపుల్ GDP MP మాట్లాడుకుంటున్నాం. నీకు ఏదైనా ప్రొడక్ట్ ఉందనుకుందాం, ఆ ప్రొడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అది 10 rupees ఉంది ఈరోజు, దాని యొక్క నెట్ ట్యాక్స్ అనేది 2 rupees ఉంది. ఆ ప్రొడక్ట్ 10 rupees మనకి 12 rupees అనమాట ఆ ప్రొడక్ట్ కాస్ట్. రేపు పొద్దున్న దాని వాల్యూ పెరుగుతుంది, రియల్ వాల్యూ పెరిగింది అనుకుందాం, రియల్ వాల్యూ అనేది 11 rupees అయింది అనుకుందాం, ఓకే ఫైన్. బట్ ఇండియాలో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చాలా వాల్యూగా చేంజ్ అవ్వచ్చు. సో 2 rupees అంతకు ముందు నెట్ ట్యాక్స్ అనేది ఇప్పుడు 2 rupees అయిపోయింది అనుకుందాం, ఇంకా 3 rupees అయింది అనుకుందాం. సో దీనిలో ఏం జరిగింది, మనకి ఆల్మోస్ట్ 14 rupees అనమాట. కానీ ఇక్కడ రియల్గా పెరిగిందంతా 1 rupee. సో నీకు అక్కడ ఏం జరుగుతుందంటే నెట్ GDP MP బేస్ చేయడం వల్ల కూడాను ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం, ఇది కూడా ఎక్స్ట్రా పోలిష్ అవుతుందని చెప్పేసి ఆధార్ కన్సిడర్ చేస్తున్నారు. ఈ రెండింటికంటే జీవీ బేసిక్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్ థింగ్, పాజిటివ్ కాబట్టి డిస్కస్ చేయడం. నెగిటివ్ చూసుకున్నట్టయితే వన్ మోర్ అదర్ నెగిటివ్ థింగ్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ అనార్గనైజ్ సెక్టార్. దీని గ్రోత్ అనేది మన జనరల్గా ఏంటంటే ఏ విధంగా అయితే మన ఆర్గనైజ్ సెక్టార్ గ్రోత్ విట్నెస్ చేస్తున్నామో సిమిలర్ వేస్లో మనం ఇది 8% ఉంటే సిమిలర్ వేస్లో కూడా అనార్గనైజ్ సెక్టర్ విట్నెస్ చేస్తుంటుంది అనే ఉద్దేశం మీద యాక్చువల్ కంటే మనం లెక్క పెడుతున్నాం అనమాట. ఈ ఎజంప్షన్ అనేది రాంగ్ అని చెప్పేసి జనరల్గా ఆధార్ కన్సర్న్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యాక్టరీ డెవలప్ అవుతుంది అనుకుందాం. ఆ ఫ్యాక్టరీ డెవలప్ అవుతుందంటే ఫార్మల్ ఆర్గనైజ్ సెక్టార్లో ఫ్యాక్టరీ డెవలప్ అవుతుంది అనుకుందాం. దానికి సంబంధించి రా మెటీరియల్స్ కానీ ఇంకా చుట్టుపక్కల ఇంకేదైనా ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న అనార్గనైజ్ సెక్టర్ కూడా డెవలప్ అవుతుంది. ఫర్ ఆ ఫ్యాక్టరీ డెవలప్ అవుతుందంటే ఆ ఫ్యాక్టరీ చుట్టూ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది అది ఆర్గనైజ్ సెక్టార్లో విట్నెస్ అవుతుంది అనుకున్నాం.
ఆ ఫ్యాక్టరీ డెవలప్ అవుతున్నప్పుడు ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న అనాగ్నే సెక్టర్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో చిన్న చిన్న షాప్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిన్న ఏదైతే ఎంఎస్ఎంఈస్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ఇది ఎంత అయితే గ్రోత్ విట్నెస్ చేస్తుందో సిమిలర్ గ్రోత్ లో ఇవి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది డెవలప్ అవుతుందంటే దాని నీడ్స్ కోసం ఆ చుట్టుపక్కల మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. సో అదే విధంగా గ్రోత్ ఆఫ్ అనాగ్నే సెక్టర్ కూడాను ఆగ్నే సెక్టర్ ఎంతైతే గ్రోత్ విట్నెస్ చేస్తుందో అలా విట్నెస్ చేస్తుందని చెప్పి ప్రిజ్యూమ్ తో మనం లెక్క పెడుతున్నాం. సో ఈ పర్టికులర్ దీంట్లోనే ఆధార్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే అనాగ్నే సెక్టర్ అనేది అంత ఫాస్ట్ గా గ్రోత్ అవ్వడం లేదు. బట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, కంప్లీట్ దాన్ని సైడ్ లైన్ చేసేసి ఓన్లీ ఆగ్నేయ సెక్టర్ గ్రోత్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం మన గ్రోత్ సెక్టర్ వేసుకొని 8.2% వచ్చిందని చెప్పేసి ఆధార్ అనేది కన్సర్న్ రైజ్ చేశారనమాట. ఇంకో చెప్పిన ఇండియాలో ఆగ్నేయ సెక్టర్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే 8 to 10% మాత్రం ఆగ్నేయ సెక్టర్ ఉంది ఫార్మల్ ఎకానమీ. రిమైనింగ్ 92% 90% అనేది ఇన్ఫార్మల్ ఎకానమీ గానే ఉందన్నమాట, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది. సో అలాంటప్పుడు దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఇన్ఫార్మల్ సెక్టర్ మొత్తాన్ని విట్నెస్ చేయడం అనేది రాంగ్ ఎజంప్షన్ అని చెప్పేసి అన్నారు. ఈ 4 పారామీటర్స్ లో చేంజెస్ ఉండడం వల్ల ఐఎంఎఫ్ కూడా అంటే సి గ్రేడ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆధార్ అనేది రైజ్ చేశారు. సో అదే తను మెయిన్ గా కన్సర్న్ అనమాట. సో తను కూడా ఏమవుతుంది ఈ పర్టికులర్ థింగ్ ఆస్పెక్ట్ మిస్ చేసుకున్నామని చెప్పి తను చెప్పడము. ఐఎంఎఫ్ కన్సర్న్ ఓవర్ ఇండియా అదే ఆర్టికల్ మొత్తం దాని గురించి మాట్లాడింది. ఒకసారి మనం మొత్తం డిస్కస్ చేసి చెప్పేశాను. దీనికోసం ఏమవుతుందంటే మన యొక్క ఏదైతే ఉందో మన మాస్పీ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అదనేది మెథడాలజీ చేంజ్ రావడానికి ట్రై చేస్తుందని చెప్పాడు. అలాంటప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే దాని తగ్గ చూద్దామని చెప్పి అన్నారు. ఎందుకు ఇక్కడ కూడా ఏంటంటే ఏదైతే ఈ వైడర్ గ్రోత్ ఉందో గ్రోత్ ఆఫ్ అనాగ్నే సెక్టర్ ఏదైతే ఉందో కొన్ని సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే డిమానిటైజేషన్ టైంలోను అలాగే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ లోను అలాగే వాటితో పాటుగా COVID-19 ఇలాంటి టైంలో యాక్చువల్గా ఏమవుతుందంటే అనాగ్నే సెక్టర్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దాని ప్రాబ్లమ్స్ అనేది మన జీడిపిలో కనిపించలేదు, ఎందుకంటే దాన్ని మనం గ్రోత్ ఆఫ్ ఆగ్నేయ సెక్టార్ గ్రోత్ ఎంతో అంతే గ్రోత్ దీనికి ఉందని మనం కలిపి లెక్కేసుకున్నాం. కాబట్టి ఇలాంటి మేజర్ ఎకనామిక్ షాక్స్ వచ్చినప్పుడు డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడు అనాగ్నే సెక్టర్ కొద్దిగా ఇబ్బంది పడింది. అలాగే COVID-19 కంప్లీట్లీ ఫార్మల్ ఎకానమీ కొంత అయినా సరే ఇన్ఫార్మల్ ఎకానమీ అనేది కంప్లీట్ డౌన్ అయింది అనమాట. బట్ ఏంటంటే అది మనకి కనిపించలేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అది తన మెయిన్ కన్సర్న్ అనమాట. సో ఏదైతే రేపు పొద్దున ఏంటంటే దీనికోసం మాస్పీ కొత్త మెథడాలజీ తీసుకురావాలని చెప్పి ఏదైతే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్తే క్లియర్గా ఆన్సర్ కూడా రాయొచ్చు అనమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దస్ థింగ్. అదే ఆధార్లో మాట్లాడుకుని చూడండి. ఐఎంఎఫ్ కన్సర్న్ రైజ్ చేస్తున్న ఏదైతే ఉందో ఇండియా నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అనేది అది ఏ విధంగా ఉంది. అలాగే నేషనల్ అకౌంట్ సి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అంటే మన క్వాలిటీ ఆఫ్ జీడిపి అండ్ జీవీ ఎస్టిమేషన్ కూడా ఏదైతే ఉందో వాటిలో ప్రాపర్గా మెథడాలజీ మనం ఫాలో అవ్వడం లేదని చెప్పేసి మన ర్యాంకింగ్ అనేది సి గ్రేడ్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే టైంలో మన జీడిపి గ్రోత్ అనేది 8.2% ఎక్స్ట్రా పొలేట్ అవుతుందని చెప్పేసి ఆధార్ అనేవాడు అంత రియల్గా అంత గ్రోత్ విట్నెస్ చేసి ఉండకపోవచ్చు, అది జనరల్గా 8.2% ఎక్స్ట్రా పొల్యూషన్ అని చెప్పేసి ఆధార్ రైజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంకేమవుతుందని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అతను ఏమన్నారంటే ఇండియాస్ ఎస్టిమేట్స్ గ్రోత్ ఉంది అనాగ్నైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే ఉందో అదని యూజింగ్ ఆర్గనైజ్ సెక్టర్ అయితే ప్రాక్సీ, అంటే ఆర్గనైజ్ సెక్టర్ ఎంతైతే గ్రోత్ విట్నెస్ చేస్తుందో ప్యారలల్ గా ఇది కూడా విట్నెస్ అవుతుంది అనే ఎజంప్షన్ తో మనం చేస్తున్నాం అనమాట. బట్ ఇండియాలో రెండింటి చాలా ఎక్కువ కాంట్రాస్టింగ్ ఉంది. డెవలప్డ్ కంట్రీస్ లో ఫార్మల్ ఎకానమీ ఆర్గనైజ్ సెక్టర్ ఆల్మోస్ట్ 60 to 70% ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఆర్గనైజ్ సెక్టర్ ఎంత ఉండడం వల్ల ఆ 70% గ్రోత్ ఎంత విట్నెస్ చేస్తామో రిమైనింగ్ 30% అనార్గనైజ్ సెక్టర్ కూడా అంతే గ్రోత్ విట్నెస్ చేస్తుంది ఐఎంఎఫ్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. బట్ ఇండియాలో ఆ రేషియో చాలా తక్కువ ఉండడం వల్ల ఆ సేమ్ మెథడాలజీ మనం యూజ్ చేయకూడదు అని చెప్పేసి దాంట్లో మార్పులు చేయాలని చెప్పారు. అలాగే చూడండి అనార్గనైజ్ సెక్టర్ స్టిల్ అకౌంట్స్ 30% ఆఫ్ జీడిపి ఎక్స్క్లూడింగ్ అగ్రికల్చర్ సెక్టర్ మేకింగ్ ది అజంప్షన్ క్రూషియల్, అందుకని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే the method assumes organized sector in the same direction లో వెళ్తున్నట్టు మనం మాట్లాడుకుంటాం. యూఆర్ థింకింగ్ లైక్ బోత్ ఆర్ గోయింగ్ ది సేమ్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్. బట్ కొన్ని షాక్స్ ఏదో డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ రోల్అవుట్ కానీ కోవిడ్ అలాంటి టైంలో ఎజంప్షన్ అనేది ఫెయిల్ అయిందని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది అనమాట. అండ్ వాటితో పాటు చెప్పుకున్నట్టయితే పార్ట్స్ జీడిపి ట్రాన్స్ కూడా తను మాట్లాడడం జరిగింది. అండ్ రీసెంట్ గా తను ఏమన్నారంటే ఒక ఫేమస్ చీఫ్ స్టాటిస్టిషియన్ ఎవరైతే ఉన్నారో ప్రణబ్ సేన్ తను ఒకవేళ అలాగే తనతో పాటు ఎకనామిస్ట్ అరుణ్ కుమార్ అడిగినప్పుడు కూడా ఇండియాలో ఉన్న అకౌంటింగ్ మెథడ్ అనేది కొంచెం రిలయబుల్ మెథడ్ కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా తను తీసుకురావడం జరిగింది అనమాట. అంతపాటు ఇంకేంటంటే ఆల్రెడీ మనకి ఏదైతే మన మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉందో జీడిపి బేస్ ఇయర్ మార్చడానికి అలాగే మెథడాలజీ మార్చడానికి కూడా ట్రై చేస్తుంది. బట్ ఇది ఏ విధంగా అనార్గనైజ్ సెక్టార్లో ఉన్న ఎస్టిమేషన్ ని ప్రాపర్ గా చేస్తుందా లేదా, స్ట్రక్చరల్ డేటాని యూజ్ చేసుకుంటుందా లేదా అని చెప్పేసి ఒక కన్సెషన్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్ వాట్ ఆర్ ద
థింగ్స్ దట్ హీఈస్ రైజింగ్ సమ్ ఆర్ జెన్యూన్ అనమాట. వన్స్ వీటిని అడ్రస్ చేయగలిగిన తర్వాత మాస్పీ తీసుకొచ్చిన కొత్త మెథడాలజీలో ఏ విధంగా వీటిని అడ్రస్ చేసిందో చూసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అనమాట. హోప్ యూ గ్యాస్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. జస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఆల్రెడీ 2020లో క్వశ్చన్ దీనిపై అడగడం జరిగింది, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మీద. మళ్ళీ దానిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, దాన్ని చూద్దాం. ఓకేనా, ఒకసారి మీకు చూడండి, క్లాసెస్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. హోప్ యూ గ్యాస్ అండర్స్టాండ్. ఏమైనా డౌట్ ఉంటే మనకి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అలాగే మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చినప్పటికల్లా ఇండియన్ ఓషన్ యాజ్ ఏ క్రాడల్ ఆఫ్ ది న్యూ బ్లూ ఎకానమీ. ఇది ఐఆర్ సంబంధించి అలాగే ఎన్వైరన్మెంట్ సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మేజర్గా ఏదైతే మన ఐఎంఎఫ్ ఉందో, ఏదైతే మన ఇండియన్ ఓషన్ ఉందో, ఇండియన్ ఓషన్ అనేది ఎంత గ్రాడ్యువల్గా మనం దీన్ని మన బ్లూ ఎకానమీగా ఏ విధంగా ప్రాస్పర్గా మార్చొచ్చో దాని గురించి ఒక ఆర్టికల్ రాశారనమాట. తను వెరీ వెరీ ఫేమస్ పర్సన్. తను వుడ్స్ హాలే ఏదో ఓషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూట్లో తను డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అలాగే మెరైన్ పాలసీ సెంటర్ కూడా డైరెక్ట్గా పనిచేస్తున్నారు అనమాట, డైరెక్టర్గాను. తను ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. తను ఏం కన్సర్న్ చేస్తున్నారంటే వాట్ యాక్చువల్లీ స్టైంగ్ అబౌట్ ఈస్ లైక్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్ అనేది దాని యొక్క ప్రాస్పరస్ మీద మనం ఫోకస్ పెట్టాలి, ఏ విధంగా దాని న్యూ బ్లూ ఎకానమీగా ప్రాస్పరస్గా మార్చాలని చెప్పేసి అదర్ మెయిన్ కన్సర్న్. తను జనరల్గా చూసుకున్నట్టయితే మేజర్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే మేజర్గా ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో అంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ టాక్ అబౌట్ 1970s 1960s ఆ టైంలో మన జనరల్ వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్టయితే వరల్డ్ మ్యాప్లో ఏదైతే నార్త్ అమెరికా ఉందో, నార్త్ అమెరికా అలాగే సౌత్ అమెరికా, వీటితో పాటుగా యూరోప్ ఉంది చూసారా, యూరోప్ అలాగే ఆఫ్రికా, ఇండియన్ ఓషన్ అలాగే మనకి చైనా, ఇలా విట్నెస్ చేసుకుందాం అనుకుందాం. అయితే ఏదైతే అంతకుముందు 1970s 80s ఆ టైంలో మెజారిటీ ఆఫ్ ది ట్రేడ్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద అట్లాంటిక్ ఓషన్, అలాగే నార్త్ అండ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ యాక్చువల్గా అప్పుడు అనేది మనకి జనరల్గా మనకి విట్నెస్ చేస్తున్నాం మెజారిటీ ఆఫ్ ది గ్రోత్ అనేది. ఆ తర్వాత ప్రెజెంట్ అనేది బీయింగ్ ఇండియా ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్నాం కదా, 21st century ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఏషియన్ సెంచరీ. అంతేనా కాదు, ఎందుకు ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది నెక్స్ట్ కీ రోల్ ఎంటైర్ వరల్డ్ జియో పాలిటిక్స్లో అండ్ జియో ఎకనామిక్స్లో కీ రోల్ ప్లే చేయబోయేది 2 మేజర్ కంట్రీస్ అండి. ఫస్ట్ చైనా అండ్ ఇండియాగా చెప్పుకున్నాం కాబట్టి ప్రెసెంట్ ట్రెండ్ అనేది ఇండో పెసిఫిక్గా షిఫ్ట్ అయింది. ఇండో పెసిఫిక్, ఆ ఇండో పెసిఫిక్ స్టడీ ఏదవుతుందో ఆ ఇండో పెసిఫిక్ స్టడీలో మన ఇండియన్ ఓషన్ అనేది గోయింగ్ టు ప్లే వెరీ కీ రోల్ అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇండియన్ ఓషన్ యొక్క ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ లోపల ఉన్న మన దాన్ని బ్లూ ఎకానమీని, వాట్ ఈస్ బ్లూ ఎకానమీ? ద ఎకానమీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఓషన్స్ అనమాట. దాన్ని ఏదైతే ప్రాస్పరస్ ఉందో దాన్ని మనం ప్రాస్పరస్గా మార్చాలని చెప్పేసి ఈ ఆదర్ మెయిన్ కన్సర్న్ అనమాట. తను అందుకని చెప్పేసి తను రాయడం జరిగింది. వెరీ వెరీ కాంప్రహెన్సివ్ ఆర్టికల్. దీంట్లో ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే ఇండియా దీనికోసం ఏవైతే వాటిని డిస్కస్ చేస్తూ, అలాగే తను కొంచెం వే ఫార్వర్డ్ ప్రొవైడ్ చేయడం, ఏ విధంగా దీన్ని ప్రాస్పరస్గా మార్చచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆదర్ ఏం చెప్తున్నారంటే మేజర్గా తన మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఏదైతే ఇండియన్ ఓషన్ ఉందో దాన్ని మనం న్యూ సెంట్రల్ టు షేపింగ్ ఏ న్యూ బ్లూ ఎకానమీగా మార్చాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. బట్ దాంతోపాటు తెలియమన్నారంటే అంతకుముందు కూడా ఏదైతే ఇండియా ఉందో, ఇండియా అనేది ఇండియన్ ఓషన్ ఏదైతే ఇండియన్ ఓషన్ రీజన్లో, ఈవెన్తో ఇండియన్ ఓషన్ రీజన్కి ఇండియా చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నా, అంటే చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నా ఇండియా అనేది ఇండియన్ ఓషన్లో తనతో పాటుగా రిమైనింగ్ స్మాల్ స్టేట్స్ గ్రోత్ కూడా కన్సర్న్లో ఉంచింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తను ఏం చెప్పారంటే అంతకుముందు లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ కానీ అలాగే ఇందిరాగాంధీ కానీ ఈవెన్ దే టాక్డ్ అబౌట్ ది ప్రాస్పరిటీ విత్ ఓషన్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ వాటితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే యుఎన్ క్లాస్ ఎప్పుడైతే 1982లో మనం డిస్కషన్ జరిగినప్పుడు 1982లో యుఎన్ క్లాస్ అనేది మనం తీసుకొచ్చాం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లాస్ ఆఫ్ ది సీ. ఆ నెగోషియేషన్స్లో కూడాను ఏం చెప్పిందంటే ఇండియా అనేది తనతో పాటుగా ఇండియా అనేది ఈవెన్ అలాంగ్ విత్ ఇండియా ఆ స్మాల్ అండ్ వనరబుల్ స్టేట్స్ ఏవో చుట్టుపక్కల ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బీట్ మాల్దీవ్స్, శ్రీలంక అండ్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాస్పెరిటీ గురించి కూడా, కామన్ హెరిటేజ్ ఆఫ్ ది మ్యాన్స్ కైండ్ గురించి కూడా ఇండియాని స్ట్రెస్ చేసిందని చెప్పేసి ఇండియాని యాక్చువల్గా ఏంటంటే ఒక గుడ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. అలాగే వాటితో పాటు ఏమన్నారంటే
ఇది మన ఏంటంటే ఇండియా అనేది ఇండియన్ ఓషన్ గురించి ఒక మంచి ప్రాస్పెక్ట్ ఉంది, నాట్ యాక్టింగ్ యాజ్ ఎ డామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు ఇండో పసిఫిక్లో ప్రెసెంట్ ఏమవుతుందంటే చైనా ఈజ్ ట్రైంగ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫుట్ ప్రింట్స్ అనేది ఇండియన్ ఓషన్ ఇంక్రీజ్ చేద్దామని, ఒక అఫెన్సివ్గా చేద్దామని చైనా ఫీల్ అవుతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫిలిపీన్స్తో గొడవలు కానీ, అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల కంట్రీస్ అవుతున్న వాటితో చాలా 9 డాష్ లైన్ అని చెప్పి డ్రా చేస్తూ ఆ చుట్టుపక్కల ఏరియాని చైనా డామినేట్ చేద్దాం ట్రై చేస్తుంది. బట్ అలాంటి కండిషన్ ఇండియా లేదు. ఇండియా ఇస్ లైక్ తనతో పాటుగా రిమైనింగ్ అన్ని చుట్టుపక్కల కంట్రీస్ కూడా ప్రాస్పరస్ డెవలప్ అయ్యే విధంగా తీసుకొద్దామని మాట్లాడింది. అయితే ప్రజెంట్ ఈవెన్ ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ ఇండియన్ ఓషన్, నాట్ ఓన్లీ ఎంటైర్ వరల్డ్ అనేది ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ది క్లైమేట్ చేంజ్ లాంటివి విట్నెస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, హీటింగ్ ఎక్కువ విట్నెస్ చేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్, అలాగే ఎసిడిఫైయింగ్ ఓషన్స్ కూడా ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మోర్ CO2 అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ బైకార్బోనేట్స్గా మారడం వల్ల కంప్లీట్ ఓషన్ H+ అయాన్స్ అనేది యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇందులోపల మనకి ఓషన్ లోపల, దానికంటే ఓషన్ లోపల H+ అయాన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందో ఓషన్ ఎసిడిఫికేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అలాగే రైజింగ్ సీ లెవెల్స్ కూడా మనం విట్నెస్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మెరైన్ బయోడైవర్సిటీ కూడా థ్రెటనింగ్ అవుతుంది. అండ్ వీటితో పాటు కోసం అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, అది కూడా చాలా ఎక్కువ అవుతుంది. అలాగే కోరల్ రీఫ్స్, ఏదైతే మన కోరల్ రీఫ్స్, అటాల్ రీఫ్స్, ఫ్రింజ్ రీఫ్స్, అలాగే రిమైనింగ్ ఆల్ కోరల్ రీఫ్స్ ఏవైతున్నాయో కోరల్ రీఫ్స్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. ఇండియాలో కూడా చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ తీసుకోండి, అలాగే లక్షద్వీప్స్ చూసుకోండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తీసుకోండి. ప్రతి దీంట్లో మనకి ఏంటంటే కోరల్ రీఫ్స్ ఉన్నాయి, వాటి డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్ స్టార్మ్స్ వస్తున్నాయి, దీనివల్ల లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. అలాగే ఇంకో చూడండి, తను ఏం చెప్పారంటే ఇండియన్ ఓషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ హోమ్ టు 1/3 ఆఫ్ హ్యుమానిటీ. మీరు యాక్చువల్గా ఏమవుతుందంటే వెన్ ఎవర్ యూ గైస్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఇండియన్ ఓషన్ పైన క్వశ్చన్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా కంక్లూజన్లో కూడా ఫేమస్ స్టేట్మెంట్ రాయొచ్చు, ఇండియన్ ఓషన్ హోమ్ టు 1/3 ఆఫ్ హ్యుమానిటీ. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 33% ఆఫ్ హ్యూమానిటీ అనేది ఇండియన్ ఓషన్ చుట్టూ లైవ్లీహుడ్ డిపెండ్ అయ్యింది. కాబట్టి దానిని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి కంక్లూజన్లో ఈ ఫ్యాక్ట్ కింద మనం ఒక జనరలైజ్ ఫ్యాక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలా తను చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడుతున్నట్టు, సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి వీ నీడ్ ఏ బ్లూ ఓషన్ స్ట్రాటజీ. ఆ బ్లూ ఓషన్ స్ట్రాటజీని తను ఇందులో చెప్పడం జరిగింది. వాట్ ఈస్ దిస్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ టాకింగ్ ఆల్ అబౌట్? దిస్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ తన ఆధార్ చెప్పిన ప్రకారంగా హీఈస్ ఎంఫసైజ్డ్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ది 3 మేజర్ పిల్లర్స్. ఆ 3 మేజర్ అంటే స్టివార్డ్షిప్, రెసిలియన్స్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. స్టివార్డ్షిప్ అంటే ఏంటంటే ఏదైతే మన ఇండియన్ ఓషన్ ఉందో, ఇండియన్ ఓషన్ లోపల షేర్డ్ స్పేస్గా అంటే ఏంటి, నాట్ జస్ట్ ఓన్లీ ఇండియా ఒక్కటి ఆక్యుపై చేసుకునే కాకుండా ఇట్ ఇస్ ఆల్సో అబౌట్ అదర్ కంట్రీస్ కూడా షేర్డ్ స్పేస్గా దీన్ని ఉంటూ, అలాగే దాని చుట్టుపక్కల ఎకోసిస్టమ్ని రిస్టోర్ చేసుకుంటూ, అలాగే బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేస్తూ అండ్ సస్టైనబుల్ ఫిషరీస్ ఓవర్ ది కాంపిటేటివ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆల్రెడీ చూసుంటారు మనకి ఇండియాకు శ్రీలంకకి మధ్య ఫిషరీస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఆల్రెడీ చాలా మంది శ్రీలంకన్ నేవల్ ఫోర్సెస్ అనేది మన ఇండియన్ తమిళనాడు ఫిషర్ మ్యాన్ పైన అటాక్ చేయడం కానీ ఇలాంటి చాలా జరుగుతున్నాయి అనమాట. సో వాటన్నిటి కాకుండా ప్రాపర్గా షేర్డ్ స్పేస్గా అక్కడ బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కింద స్టివార్డ్షిప్ అనేది ఒక ఫస్ట్ పిల్లర్గా అతను చెప్పారు. అండ్ అనదర్ థింగ్ ఇస్ రెసిలియన్స్. ఎందుకు రెసిలియన్స్? క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి టైంలో టెక్నాలజీ యూజ్ చేస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ స్మాల్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మునిగిపోవడం జరుగుతుంది. ఏవైతే లిటరల్ ఐలాండ్స్ అంటారో సీ లెవెల్ రైజ్ అయినప్పుడు, నీటి మట్టం పెరిగేటప్పుడు, సముద్ర మట్టం పెరిగినప్పుడు అవి మునిగిపోతాయి, ముంపుకు గురవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనం వాటిని తట్టుకునే విధంగా బెటర్ అడాప్షన్ మెథడ్స్ కూడాను, అలాగే ప్రిపరేషన్ కూడా తీసుకురావాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అది ఇన్స్టాల్ చేస్తూ ఏవైతే స్మాల్ అండ్ కోస్ట్ ఐలాండ్స్ ఉన్నాయో వాటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా మనం చూడాలని చెప్పేసి ఆ రెసిలియన్స్ కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ కింద తను చెప్పిన బ్లూ ఓషన్ స్ట్రాటజీ తను చెప్పడం జరిగింది. అలాగే దాంతో ఇంక్లూజివ్ గ్రోత్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే విత్ రెసిలియన్స్ మనం ఏంటంటే గ్రీన్ షిప్పింగ్ కానీ, అలాగే ఆఫ్ షోర్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నాయో ఆఫ్ షోర్ మనకి విండ్ టర్బైన్స్ ఉంటారు. విండ్ టర్బైన్స్ అనేది మన ల్యాండ్ పైన కాకుండా సముద్ర మట్టంలో కూడా విండ్ టర్బైన్స్ అనేది పెడుతుంటారు. దానివల్ల కూడా ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అలాగే ఆఫ్ షోర్ రెన్యూబుల్ ఎనర్జీ అలాంటి వాటిని, సస్టైనబుల్ ఆక్వా కల్చర్ని, మెరైన్ బయోటెక్నాలజీని, వీటిని అన్నిటి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇంక్లూజివ్ గ్రోత్ కూడా విట్నెస్ చేయాలని చెప్పేసి తను 3 మేజర్ పిల్లర్స్గా తన ఓషన్ బ్లూ స్ట్రాటజీ అని చెప్పడం జరిగింది. వీటితో పాటుగా వన్ మోర్ అదర్ కన్సర్న్ ఇంపార్టెంట్ థింగ్ అని ఏం రైజ్ చేశారంటే ఇండియా అనేది బీయింగ్ ఏ బిగ్ బ్రదర్ రోల్గా ప్లే చేస్తుంది కాబట్టి
ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో, మేజర్ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అదర్ మేజర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మెకానిజమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఫర్ ది మెరైన్ బయోడైవర్సిటీ, ఆల్ దోస్ థింగ్స్, వాటిని ఆ ఫండింగ్ మెకానిజం యూజ్ చేసుకొని ఇండియా అనేది ఇండియన్ ఓషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్డర్ రాయడం కూడా జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే బ్లూ ఎకానమీ అండ్ ఫైనాన్స్ ఫారం. ఈ బ్లూ ఎకానమీ ఫైనాన్స్ ఫారం మన జూన్ 2025లో దీన్ని జరిగింది. ఇది ఫ్రాన్స్ అనేది దీన్ని యాడ్ చేసింది మొన్న. సో ఏదైతే ఉందో ఇది ఎక్కడెక్కడైతే మనకి మేజర్ కంట్రీస్ ఏదైతే వేరెవర్ పాసిబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐడెంటిఫై చేస్తారు, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏదైతే బ్లూ ఎకానమీ ఉందో ఈ బ్లూ ఎకానమీని ప్రమోట్ చేయడానికి వాళ్ళు కూడా ఏంటంటే ఫండింగ్ ఎకానమీ అలాగే కొన్ని ప్రాపర్ సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫండింగ్ మెకానిజం వాటిని కూడా యాక్చువల్గా ఏంటంటే మన హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వాటితో ప్రైవేట్ ఫైనాన్స్ పార్ట్నర్షిప్ కూడా తను తీసుకురావడం జరిగింది. అండ్ వన్ మోర్ అదర్ మేజర్ సజెషన్ తీసుకొచ్చారంటే ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్ చాలా మంచి మంచి ఇనిషియేటివ్ అని చెప్పడం జరిగింది. ఇది ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్, దిస్ ఇది గుర్తుపెట్టుకోండి, IOBF. ఈ ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వేరెవర్ పాసిబుల్ ఎక్కడెక్కడైతే మనకి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ కింద మనకి ఎక్కడైతే ఫండింగ్ మెకానిజం ఇస్తుందో ఆ ఫండింగ్ మెకానిజం అనేది దీనికి వచ్చే విధంగా కొత్త ఫండ్ యాడ్ చేసుకొని ఈ ఫండ్లో వచ్చిన ఏదైతే ఫండింగ్ మెకానిజం మనకు వస్తుంది కదా అవన్నీ ఈ ఫండ్ ద్వారా వచ్చి దీని ద్వారా మన ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ఉన్న మెరైన్ బయోడైవర్సిటీని దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి తాను ఇలాంటి ఒక ఫండ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి తాను చెప్పడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైతే కొన్నిసార్లు సజెషన్స్ మనకి వే ఫార్వర్డ్ అడుగుతారు, ఎలాగ మనం మెరైన్ డైవర్సిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి. ఆ పర్టికులర్ టైంలో యాక్చువల్గా ఏంటంటే ఇది మనగా రాయొచ్చు అని చెప్పేసి ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, జస్ట్ ఏ మినిట్. అలాగే తను ఏంటంటే ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ పెంచడానికి కూడా యాక్చువల్గా ఏంటంటే ఇండియా ఏవైతే యాక్షన్స్ తీసుకుందో వాటిని కూడా హైలైట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ది ప్రాస్పెరిటీ బట్ ఇట్స్ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో ప్రజెంట్ చెప్పాను కదా ఇండియో పెసిఫిక్ ప్రజెంట్ ఆ సెంట్రాలిటీ మీద తిరుగుతుంది. కాబట్టి ఈ ఇండో పెసిఫిక్ సెంట్రాలిటీలో మేజర్ అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ బీఇట్ చైనా, బీఇట్ USA ఆర్ఎల్స్ బీఇట్ ఫ్రాన్స్ అలాంటి వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ కూడా దీంట్లో ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దాని సెక్యూరిటీ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. అలాగే ఆ మ్యారిటైమ్ సెక్యూరిటీ సంబంధించి ఇండియా అనేది ఒక సాగర్ డాక్ట్రైన్ కూడా లాంచ్ చేసింది. వాటిది సాగర్ డాక్ట్రైన్. ఈ సాగర్ డాక్ట్రైన్ చూసుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ సాగర్ డాక్ట్రైన్, ఈ సాగర్ మాట్లాడుకున్నట్టయితే ఇది ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అంటే దీని ప్రకారంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ అండ్ సిమిలర్లీ వాటితో పాటు ఏంటంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ టు ప్రొవైడ్ ది గ్రోత్ అనమాట. సో దీంట్లో కంప్లీట్గా అలాంగ్ విత్ ది సెక్యూరిటీ గ్రోత్ రెండింటిని ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అంటే నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇండియా, అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా యాక్చువల్గా ఏంటంటే గ్రోత్ వచ్చే విధంగా సెక్యూరిటీ అనౌన్స్ చేసే విధంగా తీసుకొచ్చింది అనమాట. కంప్లీట్లీ దీని ఏంటి కంప్లీట్లీ మ్యారిటైమ్ కోఆపరేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎకనామిక్ కోఆపరేషన్ అలాగే రీజనల్ స్టెబిలిటీ ఈ మూడింటిని యాక్చువల్గా ఏంటంటే తీసుకురావడం కోసం సాగర్ డాక్టర్ 2015లో యాక్చువల్లీ లాంచ్ చేయడం జరిగింది. ఇలాంటి ఇనిషియేటివ్స్ కూడా యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇండియా అనేది ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఇండియా అనేది తన డామినెన్స్ అనేది ఉండడానికి అలాగే వీటితో పాటుగా అక్కడ కంట్రీస్ సపోర్ట్ చేసే విధంగా కొన్ని ఏమైతే మాట్లాడుకున్నామో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA అలాగే HADR హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే సునామీ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైక్లోన్స్ కానీ వాటి వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని కాపాడడానికి హ్యుమానిటీ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఇలాంటి వాటిని తీసుకురావడానికి ఇండియా అనేది తీసుకొచ్చింది. అంటే ఒక మేజర్ ఇనిషియేటివ్ యాక్ట్ చేస్తుందని చెప్పేసి ఇండియన్ రోల్ కూడా హైలైట్ చేయడం జరిగింది.
అలాగే వాటితో పాటు తను ఏం చెప్పారు ఫైనల్గా, గ్లోబల్ గవర్నెన్స్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్లీ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది. అలాగే COP30లో రీసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ COP30లో ఏం జరిగిందంటే, ఈ COP30లో ఏదైతే బేలం ఉంటుంది కదా, ఈ COP30లో బేలం ఎక్కడ జరిగింది? ఇది మొన్న బ్రెజిల్లో జరిగింది. అక్కడ యాక్చువల్ బేలంలో జరిగింది. అక్కడ బేలం యాక్షన్ ఎజెండా అని చెప్పేసి బ్రెజిల్ గవర్నమెంట్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది అనమాట. బేలం యాక్షన్ ఎజెండా అని. దీని లోపల ఏం చేస్తుందంటే $20 బిలియన్ ఏదైతే ఉందో $20 బిలియన్ అనేది ఓషన్ యాక్షన్ కోసం తను ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది బై 2030. ఏదైతే బేలం యాక్షన్ ఎజెండా ఉందో COP30 తీసుకొచ్చింది. అలాంటి మనకి ఏం చేస్తుంది, $20 బిలియన్ ఓషన్ యాక్షన్ తీసుకొస్తుంది కదా. సో ఇలాంటి వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకొని ఏదైతే తను లాంచ్ చేసుకున్నాడు, ఏంటది IOBF, ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్, అలాంటి వాటిలో ఇలాంటి ఇనిషియేటివ్స్ని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనం ప్రాస్పరస్గా చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ వాటితో పాటుగా తను ఏం చెప్పాడు, ఇండియన్ ఓషన్లో ఏదైతే మనం BBNJ, దీన్నే హై సీస్ ట్రీటీ అంటారనమాట, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఈ అగ్రిమెంట్ కూడా మనం యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కూడా ఇండియా అనేది సైన్ చేసింది, బట్ రాటిఫై చేస్తానని చెప్పింది అనమాట. ఇట్ ఈస్ యాక్టివ్లీ ఓపెన్లీ సెట్ దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు రాటిఫై BBNJ అని. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్, గవర్నెన్స్ ఆపర్చునిటీస్ కూడా మనం యూటిలైజ్ చేసుకొని ఇండియన్ ఓషన్ని ఒక ప్రాస్పరస్ బ్లూ ఎకానమీగా మార్చాలని చెప్పేసి ఆధార్ కన్సల్ట్ చేయడం జరిగింది. BBNJ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాన్ని చూసుకున్నట్టయితే మనం ఏదైనా సరే ఒక ల్యాండ్ ఏదో సీ ఉందో, సీని మనం డిఫరెంట్ టెరిటరీస్గా, డిఫరెంట్ డివిజన్స్గా డివైడ్ చేసుకుంటాం. దాంట్లో మేజర్గా ఏం జరుగుతుందంటే, ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్తో పాటు ఉన్న బేస్ లైన్ లోపల ఉన్నదని ఇంటర్నల్ వాటర్స్ అంటాం. ఆ బేస్ లైన్ నుండి 12 నాటికల్ మైల్స్ ఉందని టెరిటోరియల్ సీ అంటాం అనమాట. ఈ టెరిటోరియల్ సీలోన ఏదైతే మన ఇంటర్నల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పైన ఏదైతే లాస్ అప్లై అవుతాయో, సిమిలర్ ఇక్కడ కూడా సేమ్ లాస్ అనేది అంటే మన ఈ టెరిటోరియల్ సీ అనేది మన ల్యాండ్ లాగానే, అంటే కంప్లీట్గా మన ల్యాండ్ పైన ఎటువంటి లాస్ అప్లై అవుతాయో ఇది కంప్లీట్గా వేరే కంట్రీ అనేది వితౌట్ అస్ పర్మిషన్ రావడానికి ఛాన్సే లేదు. ఆ తర్వాత 12 నాటికల్స్ మైల్స్ వరకు ఏదైతే బేస్ లైన్ ఉందో అక్కడి నుంచి 24 నాటికల్ మైల్స్ అనొచ్చు దాన్ని. ఈ టెరిటోరియల్ సీ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు దీనిని కంటిన్యూస్ జోన్ అంటారు. ఈ కంటిన్యూస్ జోన్లో ఉన్న వేరే కంట్రీస్ యొక్క సీస్ వాటికి షిప్స్ కానీ రావచ్చు, బట్ మన పర్మిషన్ ఇంటిమేట్ చేసి రావచ్చు అనమాట. ఏదైనా షిప్, పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి కదా, వాళ్ళు టర్నింగ్ అయ్యేటప్పుడు ఇలాగ ఆబ్వియస్లీ ఏంటంటే కొంత ఈ కండిషన్కి వస్తాయి. సో అలా రావచ్చు, పర్మిషన్ రావచ్చు, బట్ దే కెనాట్ ఎంటర్ ది టెరిటోరియల్ సీ వితౌట్ అవర్ పర్మిషన్. ఆ తర్వాత బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఉన్నదాన్ని ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అంటారు, EEZ అంటారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, మెరైన్ రిసోర్స్ అనేది కంప్లీట్గా ఆ కంట్రీ ఆ రిసోర్స్ అనేటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట 200 నాటికల్స్ మైల్స్ వరకు. సో దీంట్లో ఏంటంటే ఆ మెరైన్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పాలిమెటాలిక్ నాడ్యూల్స్ కానీ, అక్కడ మెరైన్ రిసోర్సెస్ కానీ, వాటినన్నిటిని ఆ కంట్రీ తీసుకోవచ్చు అనమాట. వేరే కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ లేదు. అది దాటిన తర్వాత ఉన్నది ఏదైతే ఉందో దాన్ని హై సీస్ అంటారు. ఈ హై సీస్ అనేది కంప్లీట్లీ ఏ కంట్రీ అయినా సరే ఈ హై సీస్లో అనేది ఉండొచ్చు అనమాట. వాళ్ళు దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ హియర్. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే ఈ హై సీలో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అనే ఉద్దేశం మీద దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ BBNJ తీసుకొచ్చారు, బయోడైవర్సిటీ బియాండ్ ది నేషనల్ జ్యూరిస్డిక్షన్. EEZ వరకు కొంత నేషనల్ జ్యూరిస్డిక్షన్ మనకి అప్లై అవుతుంది, అది దాటిన తర్వాత కంప్లీట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, ఏ కంట్రీకి రైట్ లేదు కాబట్టి అక్కడ ప్రాపర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ మనకి బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం BBNJ అని దాన్ని హై సీస్ ట్రీటీ అని చెప్తారు అనమాట. హై సీస్లోన బయోడైవర్సిటీ మెరైన్ బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ట్రీటీ తీసుకొచ్చాం. ఇలాంటి గ్లోబల్ ఇనిషియేటివ్స్ కూడా మనం తీసుకోవడం వల్ల మన ఇండియన్ ఓషన్ కూడాను మనం ఏంటంటే సస్టైనబుల్గా, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే స్టివార్డ్షిప్గా తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ ఆధార్ అని చెప్పడం జరిగింది అనమాట. హోప్ యూ గాస్ అండర్స్టాండ్. అందుకే హై సీస్ చూసుకున్నట్టయితే 64% ఆఫ్ వరల్డ్ ఓషన్స్ ఐసీస్లు ఉన్నాయి. అలాగే 45% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అనేది ఐసీస్ ఉందన్నమాట. ఆ ట్రీట్ ప్రకారం ఏమవుతుందంటే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది ఏదైతే హైసీస్ ఉన్నాయో ఈ హైసీస్లో మనం కొన్ని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా మనం డిక్లేర్ చేస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ ట్రీటీ మాట్లాడుతుంది. అలాగే అక్కడ ఏదైతే యాక్టివిటీస్ తీసుకుంటున్నామో సీబెడ్ మైనింగ్ కానీ అలాంటి వాటిపైన ఫేర్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ బెనిఫిట్స్ తీసుకునే విధంగా
అన్ని కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఒకరే ఎక్స్పర్టీస్ కాకుండా అన్ని కంట్రీస్కి ఫేర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే విధంగా కూడా ఈ ట్రీటీ మాట్లాడుతుంది. అలాగే మ్యాండేటరీ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా అలాంటి ఏవైనా అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ తీసుకుంటే మేజర్ ఓషానిక్ ప్రాజెక్ట్స్ వాటికి ఈఏఏ కూడా చెప్పే విధంగా, అలాగే డెవలపింగ్ కంట్రీస్కి వాటికి మేజర్ టెక్నాలజీస్ వాటికి అందించి, ఎందుకంటే మన కంట్రీ అడ్వాన్స్ అయినట్టు మాల్దీవ్స్ కానీ శ్రీలంక కానీ అవ్వలేవు. సో అలా అన్నమాట ప్రతి కంట్రీస్కి వచ్చే డెవలపింగ్ నేషన్స్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ట్రీటీ ప్రకారం సో ఈ ఆధార్ ఫైల్కి ఏం చెబుతున్నారంటే ఇండియా అనేది ఏదైతే గ్లోబల్ ఫినాన్స్ ఉన్నదో ఆ గ్లోబల్ ఫినాన్సెస్ని మన రీజనల్ ప్రయారిటీస్కి మాట్లాడుకుని రాదర్ దాన్ రిటోరిక్ యాక్షనబుల్ ఎజెండా మనం తీసుకురావాలని చెప్పి, అలాగే ఇండియన్ ఓషన్ బ్లూ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసి ఇండియన్ ఓషన్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఫ్రమ్ ది ఇండియన్ ఓషన్ ఫర్ ద వరల్డ్ అని చెప్పగానే దాన్ని బ్లూ ఎకానమీగా ప్రాస్పర్గా తయారు చేయాలని చెప్పేసి ఎంఫసైజ్ కోఆపరేషన్, స్టూవార్డ్షిప్ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ తీసుకురావాలని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది. ఇది 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. సో సెకండ్ మనకి ఏంటంటే కొంచెం డ్రైగా అనిపించినా సరే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదైతే ఇండియన్ ఓషన్ ఉందో బీబీ అని చెప్పి చాలా ఇంపార్టెంట్, బీబీ అని చెప్పి ఫిలిమ్స్లో వస్తుంది. ఇలాంటి వాటిని చదువుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్. జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ లైక్లీ టు బి ఎక్స్టెండెడ్. ముందు దీని గురించి మాట్లాడుకున్నట్టయితే వాట్ ఈస్ దిస్ టెక్నికల్ టెక్స్టైల్స్, ముందు అది మనం చెప్పుకోవాలి. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి? టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి? జనరల్గా టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ జనరల్గా మనం వాడే క్లాతింగ్ ఏదైతే ఉందో మనం యూజ్ చేసుకునే క్లాతింగ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటంటే వీటికి పర్పస్ ఏదైతుందో ప్రాపర్గా దే ఆర్ లైక్ ఏ టెక్స్టైల్స్ ఫర్ ది టెక్నికల్ పెర్ఫార్మెన్స్. వాటి మనం టెక్నికల్ టెక్స్టైల్స్ అంటామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వీటిని తయారు చేస్తారు, వాటిని టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా సపోజ్ మీరు ఎవరైనా సరే ఇందులో ఇంజనీరింగ్ చేస్తున్నారు అనుకుంటారు. ఇంజనీరింగ్లో మీకు వర్క్ షాప్స్కి వెళ్ళేటప్పుడు మీకు యాప్రాన్ వేసుకోమని చెప్తారు. ఒక బ్లూ కలర్ యాప్రాన్ మీకు ఇస్తారనమాట. సో ఆ బ్లూ కలర్ యాప్రాన్ అనేది కైండ్ ఆఫ్ ఏ టెక్నికల్ టెక్స్టైల్, బేసిక్ ఫామ్ అనమాట. దాంట్లో ఎటువంటి టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతూ బట్ చెప్పచ్చు. ఆ తర్వాత మీరు ఇంకా ప్రాపర్గా చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ టాక్ అబౌట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ అలాగే ఫైర్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు. అంటే మీకు ఏంటంటే ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో వాళ్ళ కోసం జనరల్గా ఉరికే విధంగా ఫైర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, అలాగే మీకు చాలా ఉంటాయి అనమాట. స్పోర్ట్స్ వేర్ కానీ హెల్త్ వేర్ కోసం శానిటరీ ప్యాడ్స్ ఏవైతున్నాయో శానిటరీ అంటారు చూసేస్తారు, ఆ శానిటరీ కోసం మనం తీసుకునే నాప్కిన్స్ కానీ ఇలాంటి కంప్లీట్లీ వీటన్నిటి యాక్చువల్గా ఏమంటామంటే మన జనరల్గా ఏమంటే వీటన్ని టెక్నికల్ టెక్స్టైల్స్ అంటాం అనమాట. సో దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ పర్పస్. అది నార్మల్ క్లాతింగ్ వేర్ కాకుండా అవి యూజ్ చేయడం వల్ల నీకు కొంత వేరే ఒక టెక్నాలజీకి సంబంధించి ఒక యూజ్ ఉంటుంది అనమాట. సో వాటిని యూజ్ చేయడం వల్ల నువ్వు ఒక ఇంజనీరింగ్ యాక్టివిటీ కానీ ఏదైనా యాక్టివిటీస్ అని హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి, బ్యాటిల్ ఫీల్డ్లో ఇది చాలా హెల్ప్ అవుతాయి. సో వాటికంటూ సెపరేట్గా నువ్వు టెక్నాలజీ కావాలి, నీకు కొన్ని స్కిల్స్ కావాలి, ట్రైనింగ్ కావాలి, అలాంటి వాటిని తయారు చేయాలంటే. అలాగే ఫైర్ ప్రూఫ్ జాకెట్స్, అలాగే 12 డిఫరెంట్ సెక్టార్స్లో మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది వీటిని ఎన్హాన్స్ చేయడానికి. ఎందుకంటే చాలా వరకు ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది మనం కొన్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం రాదర్ దాన్ ప్రొడ్యూసింగ్ అవర్ కంట్రీ. సో దానిని మనం అడ్రస్ చేయడం కోసం నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్ అనేది 2020లో లాంచ్ చేశారు.
అంటే 2020 నుంచి 2020 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2025-26 వరకు 5 years పీరియడ్ కోసం లాంచ్ చేశారు. అయితే ఇదేంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ బై మార్చ్ 2026. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 50% ఆఫ్ ది అలొకేటెడ్ ఫండ్స్ ఆర్ యట్ టు బి యూటిలైజ్డ్. ఆ యొక్క ఏదైతే ఆ మిషన్ కోసం గవర్నమెంట్ ఏదైతే ఫండ్స్ అలొకేట్ చేసిందో ఆ ఫండ్స్ అనేది ఇంకా యూటిలైజ్ కాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ స్కీమ్ని కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ స్కీమ్ అనేది ఇంకొక 2 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది దీని మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అనేది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది లాంచ్ చేసింది 2020లో. అండ్ విత్ బడ్జెట్ మనకు అవసరం ఎంత వాల్యూ అవసరం లేదు, బట్ దాని 50% పార్షియల్ యూటిలైజేషన్ వల్ల ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే హ్యావ్ టు బి మెయిన్ థింగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ చేయాలి. ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే యూత్ ఉన్నారో యూత్కి యాక్చువల్గా ఏంటంటే ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ఇలాంటి వాటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ వాటితో పాటుగా ఈ యొక్క ఫండ్స్ ఈ మిషన్ ద్వారా R&D ప్రమోట్ చేస్తూ అలాగే వాటిని ప్రొడ్యూస్ చేసిన వాటిని మార్కెటింగ్ చేస్తూ అలాగే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ మిషన్ అనేది లాంచ్ చేశారనమాట. సో దీని ద్వారా ఇండియా ఆల్సో టెక్నికల్ టెక్స్టైల్స్లో ఒక ఇది తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. సో ఆ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ అంటే 2 years పీరియడ్ ఉంది, అది ఇంకా ఎక్స్టెండ్ కాలేదు. అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇంకా ఫండ్స్ అనేది యూటిలైజ్ చేయకపోవడం అనమాట. అది జనరల్గా జరిగింది. సో దీంట్లో మేజర్ ఇచ్చారా అగ్రోటెక్ కానీ అగ్రోటెక్లో కూడా టెక్నికల్ టెస్టెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారనుకో దే హ్యావ్ టు ఏదైనా యూరియా కానీ లేకపోతే వాళ్ళ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు దే హ్యావ్ టు లైక్ మాస్క్ కంప్లీట్ సెపరేట్ కాస్ట్ వేర్ చేస్తుంటారు వాటిని తయారు చేయడానికైనా. అలాగే బిల్డింగ్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ యాక్టివ్, మిడి టెక్నాలజీ ఇలాగ 12 కేటగిరీస్లో టెక్నికల్ టెక్స్టైల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఈ స్కీమ్ లాంచ్ చేశారనమాట. అలాగే వాటితో పాటుగా జరగడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కూడా జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్. టెక్నికల్ అంటే ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ పీరియడ్ అనేది ఎక్కడ తీసుకొచ్చారు, ఏ మినిస్ట్రీ, అది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. ఇది జనరల్ చెప్పుకున్న దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే UNEA అడాప్ట్స్ ది ఇండియాస్ ప్రపోజల్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ఫైర్ మేనేజ్మెంట్. ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఉందో ఈ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎవరి అండర్లో ఉంటుంది, ఇది UNEA అనేది మనకు చెప్పాలనుకుంటే ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది UNEP కింద ఫామ్ చేస్తుంది. వాట్ ఇస్ దిస్ UNEP? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఏదైతే UNEP ఉందో ఈ UNEP అనేది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ 1972లో UN జనరల్ అసెంబ్లీ ద్వారా దీన్ని రిజల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు మనకు అందరికీ ఫేమస్గా తెలుసు. ఏంటి మనం మాట్లాడుకుంటాం, 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ మాట్లాడతాం కదా. 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ వెరీ వెరీ ఫేమస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఆ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందో దాని ప్రకారం మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ డేగా మనం 5th June డిక్లేర్ చేస్తున్నాం. ఈ ఏదైతే 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఉందో దాన్నే UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ కాన్ఫరెన్స్ ప్రకారం ఏదైతే మన UNEP ఇక్కడ ఫస్ట్ ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత దీని తర్వాత UNEP అనేది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1972లో UN జనరల్ అసెంబ్లీ ఫామ్ చేస్తుంది. దానికి హెడ్ క్వార్టర్స్ అనేది నైరోబీ ఉంది. నైరోబీ ఎక్కడ ఉంది, కెన్యా. సో దాని అండర్ ఇనిషియేటివ్ కింద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేశారు. ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఏదైతే నైరోబీ కండక్ట్ చేశారో ఈ యొక్క UNEP లోపల UNEAలో ఇండియా ప్రపోజ్ చేసిన వైల్డ్ లైఫ్ ఫైర్ మేనేజ్మెంట్ని అడాప్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే దీంట్లో జనరల్గా ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనం విట్నెస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఆల్ ది యాక్టివిటీస్ వైల్డ్ ఫైర్స్ అని ఎక్కువ అవుతున్నాయి. మనకి రీసెంట్గా చూస్తుంటాం ఆస్ట్రేలియాలో కొన్ని చాలా ఎక్కువ వైల్డ్ ఫైర్స్ విట్నెస్ చేస్తాం. దానివల్ల కంగారూస్ చాలా చనిపోయాయని చెప్పేసి అన్నారు. అలాగే కాలిఫోర్నియా ఏదైతే US కాలిఫోర్నియాలో ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ అని వాళ్ళు విట్నెస్ చేస్తున్నారు. సో ఇలాంటి మేజర్ వైల్డ్ లైఫ్ వాటిని విట్నెస్ చేయడం వల్ల ఏ విధంగా క్లైమేట్ చేంజ్ వల్ల వైల్డ్ లైఫ్ ఎక్కువ అవుతుంది, వైల్డ్ లైఫ్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి, అడవులు కాలిపోతున్నాయి కదా. సో ఏదైతే ఉన్నాయో ఈ వైల్డ్ లైఫ్ ఫైర్స్ని ఎలాగ మనం మేనేజ్ చేయాలి, దానికోసం ఇండియా అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. అది మనం మాట్లాడుకున్నాం, స్ట్రెంథనింగ్ గ్లోబల్ వైల్డ్ ఫైర్ మేనేజ్మెంట్. దీంట్లో ఇండియా ఏం చెప్పిందంటే రాదర్ దాన్ రియాక్టివ్ అప్రోచ్, అంటే ఒక వైల్డ్ ఫైర్ జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా ఆపాలని యాక్షన్ తీసుకున్నదాన్ని రియాక్షన్ అంటారు.
రాదర్ దాన్ ఏ రియాక్టివ్ అప్రోచ్ వీ వాంట్ ఏ ప్రొయాక్టివ్ ప్రివెన్షన్ అని చెప్పేసి ఇండియా తీసుకొచ్చింది అనమాట. ఇండియా కాల్ ఫర్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ద రియాక్టివ్ అప్రోచ్ టు ద ప్రొయాక్టివ్గా ఎలాగ ఉండొచ్చు, హౌ దట్ ఈస్ ఇండియా ఏం చెప్తుందంటే మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని, అలాగే ఇంప్రూవ్డ్ రిస్క్ అసెస్మెంట్ అండ్ గ్లోబల్ కోఆర్డినేషన్. అంటే ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడైతే టెంపరేచర్ రైజ్ అవుతున్నదో, లాస్ట్ 3-4-5 ఇయర్స్లో టెంపరేచర్ ఎక్కడ రైజ్ అవుతున్నాయో వాటి యావరేజ్ కూడా తీసుకొని శాటిలైట్ మ్యాపింగ్స్ ద్వారా, అలాగే ఎరాటిక్ రెయిన్ ఫాల్ కానీ ల్యాండ్ యూజ్ చేంజ్ అది ఏ విధంగా జరుగుతుందో వాటి బేస్ చేసుకొని మన ముందే రికగ్నైజ్ చేస్తే, ముందే మన యొక్క క్యాస్కాడింగ్ ఎకలాజికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ముందే మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఆ వైల్డ్ ఫైర్ని వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం కాకుండా దాన్ని మనం మినిమైజ్ చేసే ఛాన్స్ ఉంది, దాని ఇంపాక్ట్ తగ్గించవచ్చు, దానివల్ల సోషల్గా, ఎకనామికల్గా అండ్ ఏదైతే ఉందో ఎకలాజికల్ ఇంపాక్ట్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ఇండియా అనేది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా, గ్లోబల్ కోఆపరేషన్ ద్వారా దీన్ని తీసుకొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే క్లైమేట్ అడాప్షన్ని, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్ని ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పేసి దీన్ని కూడా పిలిపించింది అనమాట. ఏదైతే ఇండియా ప్రపోజ్ చేసిందో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు రేపు పొద్దున్న వైల్డ్ ఫైర్స్ కానీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అది కూడా మన క్వశ్చన్ అడగచ్చు. అంటే వాటికి ఏ విధంగా గ్లోబల్ లెవెల్లో మెకానిజమ్స్ ఉన్నాయి అది ఇండియా లెవెల్ తీసుకోవచ్చు అని చెప్పి వాటి గురించి మాట్లాడడం జరిగింది తర్వాత. సో అవి కూడా మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ. సో ఆ విధంగా యుఎన్ఈ గురించి మాట్లాడి 2012 ఎస్టాబ్లిష్ చేశారు. అంటే దేనికి ఉంటుంది అది యుఎన్ఈపీకి ఉందా. యుఎన్ఈ ఎప్పుడు ఫామ్ అయింది 1972లో ఫామ్ అయింది అండర్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో. ఎప్పుడు ఫస్ట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972 ఫస్ట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత యుఎన్ఈపీ ఎస్టాబ్లిష్ జరిగింది. ఆ యుఎన్ఈపీ అనేది సెపరేట్గా ఎన్విరాన్మెంట్ కోసం అసెంబ్లీ ఇంపార్టెంట్ ఉందని చెప్పేసి యుఎన్ఈ అని స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా. సో యుఎన్ఈపీ అనేది ఏమవుతుందో ఇది దాని హెడ్ క్వార్టర్స్ అనేది నైరోబీలో ఉంది, అక్కడ ఉంది, కెన్యాలో ఉందని చెప్పొచ్చు. ఓకేనా. సో ఫంక్షన్స్ ఏమవుతుందంటే పాలసీ గైడ్లైన్స్ కానీ ప్రెసిడెంట్ మెంబర్స్ ఉంటారు, ఆల్ 190 మెంబర్స్ దీనికి అని చెప్పి చెప్పచ్చు. ఇది ఇంపార్టెంట్ వన్. సో క్వశ్చన్ సాల్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఆ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది గవర్నమెంట్ లైక్లీ టు రీనేమ్ మన్రేగా టు పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన. ఇప్పుడు ఏమవుతుందంటే మన్రేగా అనేది PBGRYగా మారిపోతుంది అనమాట. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన అని చెప్పేసి మారబోతుంది అనమాట. ఈ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాకపోతే దీంట్లో ఏంటంటే మీకు ఏదైతే ఉందో ఈ పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన మన దీంట్లో మన్రేగా అని చెప్తాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది యాక్చువల్గా 2005లో మొదట స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని కూడా వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని చాలా ఎక్కువగా ప్రైజ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో చెప్పడం జరిగింది. అండ్ దీని తర్వాత ముందు దాన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గా ఫామ్ చేశారు. ఆ తర్వాత 2009లో దీని నేమ్ అనేది మహాత్మా గాంధీగా మార్చడం జరిగింది అనమాట. ఆ తర్వాత దీని ప్రెజెంట్ ఏంటంటే జస్ట్ ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది, అఫీషియల్ ఇంకా రాలేదు. చూద్దాం బిల్లు ఒకవేళ ప్రొడ్యూస్ చేసినట్టయితే మాట్లాడుతుంది. దాని ప్రకారం ఏం చెప్తుందంటే ముందు మన్రేగా ఏంటి డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత మనం దీన్ని మాట్లాడుకోవచ్చు అనమాట. మన్రేగా ఏంటంటే ఇది ఒక రైట్స్ బేస్డ్ లా, గుర్తుపెట్టుకోండి. మనకి రైట్ టు వర్క్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ది డిపిఎస్పి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ టు వర్క్ అండ్ డిపిఎస్ అండ్ ఆర్టికల్ 40 ఉంటుంది అనమాట. ఈ డిపిఎస్పి ప్రకారం ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే ఈ మన్రేగాలో మనకి యాక్ట్ ద్వారా 100 days అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. ఇట్ ఇస్ ఎ డిమాండ్ డ్రివెన్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ డిమాండ్ డ్రివెన్ అంటే మనం డిమాండ్ చేయవచ్చు. యూ కెన్ డిమాండ్, ఎవరైతే పీపుల్ ఉన్నారో హౌస్ హోల్డ్స్ ఉన్నారో మాకు 100 days వర్క్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి వీ కెన్ డిమాండ్ అనమాట. డిమాండ్ చేసేటప్పుడు 100 days అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి రూరల్ హౌస్ హోల్డ్స్కి. ఇన్ కేస్ వర్క్ ప్రొవైడ్ చేయని ఎడల విత్ ఇన్ 15 daysలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ దీంతో పాటుగా వెదర్ ఏదైతే మనకి రూరల్ మాన్యువల్ వర్క్ చేస్తున్నామో అది ప్రాపర్గా జరిగిందా లేదని చెప్పేసి సోషల్ ఆడిట్ కూడా ఏంటంటే మ్యాండేటరీ చేసిందనమాట. అండ్ దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ అనేది విత్ ఇన్ 5 kilometer రెసిడెన్స్లో ఇవ్వాలి. దీన్ని ఏమంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గ్రామ సభ అనేది కీ రోల్ ఇక్కడ. అలాగే పేమెంట్ కూడా 15 daysలో వస్తుంది వితౌట్ కంపన్సేషన్ అండ్ డిలేస్. సో ఈ విధంగా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జల్దీ ఎంకేసీ మజ్దూర్ కిసాన్ సంఘ ఏదైతే కూడా అలాగే ఎకనామిక్స్ కూడా చాలా ఎక్కువ ప్రైజ్ చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్. 2005 నుండి
ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న వన్ ఆఫ్ ది మేజర్ స్కీమ్ ఏదవుతుందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ చేంజ్ అయినా, అది బీట్ UPA 1, UPA 2, NDA 1, 2, 3 ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా సరే ప్రాపర్గా వెరీ ఫేమస్గా రన్ అవుతున్న స్కీమ్ అనేది ఈ మన్రేగా యాక్ట్ అనేది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా 100 days ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అన్స్కిల్డ్ లేబర్కి, స్కిల్డ్ కాదు అన్స్కిల్డ్ లేబర్కి డిమాండ్ డ్రివెన్. నువ్వు అడగచ్చు, నువ్వు అడిగినప్పుడు నీకు దే హ్యావ్ టు ప్రొవైడ్ ది వర్క్. ఒకవేళ వర్క్ ప్రొవైడ్ చేయని ఎడల వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలన్నమాట దీనికి. ఇది జనరల్గా ఏం జరుగుతుంది. కాకపోతే ఈ పర్టికులర్ థింగ్లో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఈ మన్రేగా యాక్ట్ మీద ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ టు చేంజ్ ఇట్. దాని యొక్క నేమ్ ఏదైతే ఉందో నేమ్ని PBGRYగా చేద్దాం అనుకుంటుంది. అలాగే 100 days ఏదైతే ఉందో 100 daysని 125 daysగా ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. అలాగే దీంతో పాటుగా ఎలవెన్స్ కూడా ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ థింక్ చేస్తుంది. బట్ ప్రజెంట్ ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే యావరేజ్గా గుర్తుపెట్టుకోండి, హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో హౌస్కి ఒక్కరికే కోత కాదు, హౌస్లో ఎంతమంది అడల్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో 2 adults ఉన్నారనుకోండి, దే కెన్ డిమాండ్ ది వర్క్. హౌస్కి ఒక్కరే ఇస్తారని కాదు, హౌస్ హోల్డ్లోని ఎంతమంది ఉన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ అవైల్ ద వర్క్ అనమాట. ఇక్కడ ఆల్ అడల్ట్స్ ఇన్ ఎ హౌస్ హోల్డ్, అలా ప్రతి ఫ్యామిలీలో కూడా వస్తుంది అనమాట. సో యావరేజ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్న హౌస్ చూసుకుంటే ఓన్లీ 50 days మాత్రమే జనరల్గా ఓవరాల్గా. ఇప్పుడు జనరల్గా ఏమిటి 100 days ఉంది, కానీ ఓన్లీ 50 days ప్రొవైడ్ చేసుకున్నట్టు పెర్ఫార్మెన్స్ రివ్యూ చెప్తుంది అనమాట. అండ్ దాంతోపాటు దీన్ని 125 days ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు. చూద్దాం జస్ట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో. బిల్ ప్రజెంట్ ఓన్లీ టాక్స్లో ఉంది కాబట్టి ఇది అవుతుంది అనమాట. అలాగే ఇంటర్ స్టేట్ వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, అండ్ కొన్ని కేసులో చాలా తక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వీటిని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది దీనికి సంబంధించింది. క్వశ్చన్ కూడా చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ 100 days వర్క్ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్, అది లీగల్ రైట్, నువ్వు డిమాండ్ చేయొచ్చు అనమాట, నీకున్న హక్కుగా మారింది, చట్టబద్ధంగా నీకు డిమాండ్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు ఏంటిది మ్యాండేటరీ, ఇది సోషలాలిటీ అనేది డిస్క్రిప్షన్ కాదు. ఓకేనా? చూడండి నెక్స్ట్ చూసిన రాజ్యసభ 6 resolution ఫ్రీ కంపల్సరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. ఇది ఎవరు రాజ్ చేస్తారంటే ఎవరైతే సుధామూర్తి గారు ఉన్నారో నామినేటెడ్ MP ఆఫ్ రాజ్యసభ, తను తీసుకొచ్చారనమాట ఒక ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్. జనరల్గా చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ బిల్స్ ఉన్నాయి కదా, జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా బిల్ ప్రొవైడ్ చేసుకుందాం అనుకుందాం. బిల్ ప్రొవైడ్ చేసుకున్నట్టయితే బిల్ అనేది మనకి జూనియర్గా ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్, అలాగే మనీ బిల్స్. ఏదైతే ఉన్నాయో మనీ బిల్ 1 మాట్లాడుతుంది కదా, ఏదైతే ఈ ఆర్డినరీ బిల్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్, మనీ బిల్స్ ఉన్నాయో వీటిలో మనకు చెప్పాలంటే జనరల్గా ఈ ఆర్డినరీ బిల్స్ అనేది ఐదర్ నువ్వు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలాగే దీంతో పాటు ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆర్డినరీ బిల్ అనేది ఐదర్ MP కావాల్సిన అవసరం లేదు, MP కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వచ్చు, లేదంటే మినిస్టర్ అవ్వచ్చు. ఎవరైతే యూకామ్ ఉందో, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళని ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఎవరైనా తీసుకురావచ్చు, లోక్సభలో చేయొచ్చు, రాజ్యసభలో చేయొచ్చు. సింపుల్ మెజార్టీతో పాస్ అయితే సరిపోతుంది. సింపుల్ మెజార్టీ పాస్ అయితే లోక్సభలో సెపరేట్గా, రాజ్యసభలో సెపరేట్గా ఇది పాస్ అయితే సరిపోతుంది. సింపుల్ మెజార్టీ విట్నెస్ చేసిన తర్వాత ఇది జనరల్గా మనకి లోక్సభలో సెపరేట్ కావచ్చు, రాజ్యసభ. ఇన్ కేస్ డెడ్ లాక్ వస్తే లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అవ్వలేదు అనుకున్నాం, లేదా రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ అనుకున్నాం, అప్పుడు డెడ్ లాక్ వస్తే జాయింట్ సెషన్ అనేది దీన్ని కాల్ చేస్తారనమాట. అది ఆర్డినరీ బిల్ సంబంధించి. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ కూడా చూస్తే దీంట్లో ఏంటంటే అయితే లోక్సభలో పాస్ చేయొచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఒక ఎంపీని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇదేంటి కంప్లీట్ ఏంటి 2/3 స్పెషల్ మెజార్టీతో మనం పాస్ చేయాలన్నమాట. స్పెషల్ మెజార్టీ ఏంటంటే అబ్సల్యూట్ మెజార్టీ ప్లస్ 2/3 ప్రెజెంటెడ్ ఓటింగ్, దాంతో మనకి పాస్ చేయాలన్నమాట. ఒక ఇన్ కేస్ డెడ్ లాక్ వస్తే దెర్ ఈజ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్. డెడ్ లాక్ వస్తే ఆ బిల్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది అనమాట. మనీ బిల్స్ ఎవరైతే ఉన్నారో మనీ బిల్స్ అనేది ఓన్లీ లోక్సభలో చేయాలి, రాజ్యసభలో కాదు. ఎంపీస్ ఛాన్స్ లేదు, ఓన్లీ
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు దీన్ని ఆన్ చేయొచ్చు. ఇది కూడా నీకు ఏంటంటే సింపుల్ మెథడ్తో పాస్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇది ఏంటి, ఈ పర్టికులర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో సుధామూర్తి గారు, తన నామినేటెడ్ ఎంపీ, బీయింగ్ ఎంపీ తను ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తూ ఒక బిల్లు తీసుకురావండి. కాన్స్టిట్యూషన్ అమెండ్ బిల్ తను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశ బిల్ ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ది చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 years. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి జనరల్గా మాట్లాడుకున్నప్పుడు మన కాన్స్టిట్యూషన్లో మనం చెప్పుకున్నప్పుడు ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడుతుంది. కానీ 21A ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నట్టయితే 21A అనేది ఎక్కడ మనం మాట్లాడుకోలేదు. మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అంతకుముందు ఏం చెప్పిందంటే ఎర్లీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకి జనరల్గా ఆర్టికల్ 45లో మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 45 ఏంటి? ఇట్ ఈస్ ఏ డిపిఎస్పి. ఇది డిపిఎస్పి కాబట్టి ఇట్ ఈస్ నాన్ జస్టిసియబుల్. ఇది నాన్ జస్టిసియబుల్ కాబట్టి జనరల్గా నాన్ జస్టిసియబుల్ కాబట్టి మనం ఒకవేళ దీన్ని వైలేట్ అయితే మాత్రం కోర్టుకి మనకు అప్రోచ్ అవ్వలేదు. అయితే కాకపోతే డిపిఎస్పీస్ ఆల్సో కాల్డ్ అది రైట్స్ అంటారు అనమాట. ఏంటి? అవి కూడా మనకి రైట్సే, బట్ స్టేట్ యొక్క డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది, స్టేట్ యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. వెన్ స్టేట్స్ ఫీల్స్ దట్ ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొవైడ్ దిస్ రైట్, అలాంటి సిచ్యువేషన్లో స్టేట్ అనేది దాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే స్టేట్ కనిపించిందో 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 45 ఏదైతే ఉందో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ది 6 to 14 years పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ దాన్ని యాక్చువల్గా ఏం చేశారంటే దీన్ని తీసుకొచ్చి ఆర్టికల్ 21Aగా ఒక ఫండమెంటల్ రైట్గా యాక్చువల్గా దీన్ని డిక్లేర్ చేసి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ది చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 yearsకి డిక్లేర్ చేయడం జరిగింది. 6 to 14 years వరకు చేసింది. అయితే అదే డిపిఎస్పిలో అదే 45ని కూడా అమెండ్ చేస్తూ అదే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 45ని అమెండ్ చేస్తూ ఆ ప్లేస్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేసే విధంగా బిలో 6 years అని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇదేంటి, ఇప్పుడు డిపిఎస్పి ఏంటి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎవరైతే ఉందో బిలో 6 years వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ బిలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ చిల్డ్రన్ టిల్ ద 6 years ఆఫ్ ఏజ్, అది ఇప్పుడు డిపిఎస్గా మారింది. అండ్ ప్రజెంట్ ఫండమెంటల్ రైట్ మనకి ఏముంది, ఆర్టికల్ 21A ప్రకారంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ది 6 to 14 years. అంటే రైట్ టు, దీనికి తగ్గట్టుగానే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ లా చేసింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనమాట. ఈ విధంగా కంపల్సరీగా నీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. వెన్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ 6 to 14 years నీకు గవర్నమెంట్ స్కూల్లో నో వన్ కెన్ డినై టు గెట్ ఎడ్యుకేషన్ irrespective of the race, religion, caste, creed. నువ్వేంటంటే యూ కెనాట్, ఎనీ పర్సన్, స్టేట్ కెనాట్ డినై ఎనీ పర్సన్ టు గెట్ ఎడ్యుకేషన్ యాక్సెస్ అనమాట 6 to 14 years వరకు. అయితే ఈ బిలో 6 years వాళ్ళకు కూడా ఇప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఏదైతే డిపిఎస్పి ఉందో ఈ డిపిఎస్పిని ఇప్పుడు అమెండ్ చేస్తూ ఆర్టికల్ 21Bని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఏదైతే ఉందో బిలో 6 years వాళ్ళకి, దాంట్లో 3 to 6 years పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ఫండమెంటల్ రైట్ తీసుకురావని చెప్పేసి డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్ని నాన్ జస్టిసిబుల్ పార్ట్గా ఫండమెంటల్ రైట్గా తీసుకురామని చెప్పేసి ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ తీసుకొచ్చారన్నమాట. ఎవరైతే సుధామూర్తి గారు ఉన్నారో అడ్జస్ట్ ది ఇన్సర్షన్ ఆఫ్ ది న్యూ ఆర్టికల్ 21B. దానివల్ల ఎవరైతే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 3 to 6 years వాళ్ళు ప్రొవైడ్ చేసే విధంగా చెప్పడం జరిగింది అనమాట. దాంట్లో ఏమైందంటే వాళ్ళకి ప్రీ ప్రైమరీ లెర్నింగ్ ఏదైతే ఉందో ఈ ప్రీ ప్రైమరీ లెర్నింగ్కి న్యూట్రిషన్, హెల్త్ కేర్ సర్వీసెస్, అలాగే యూనివర్సల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అందే విధంగా ఉంటుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దానిలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది, లైఫ్ లాంగ్ లెర్నింగ్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి, అలాగే చిల్డ్రన్ అనేవారు ఫ్యూచర్ హ్యూమన్ క్యాపిటల్ కాబట్టి అదే కదా నేటి పిల్లలే రేపు భావి భారత పౌరులు అని చెప్తాం. సో ఆ పిల్లల్ని ఇప్పటి నుంచే మనం నర్చర్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకు 6 years ముందు ఉండి 6 years లోపు ఎందుకు వదిలేస్తాము, సో 6 years బిలో కూడా చేయాలని చెప్పేసి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ
దీనికి తగ్గట్టుగా మనకు ఉంది. మనకి వీఆర్ ప్రొవైడింగ్ ఏదైతే అంగన్వాడీస్ ఉన్నాయో అంగన్వాడీస్ ఉన్నాయి. బట్ అండి ఎప్పుడైతే కంపల్సరీ అవుతుందో అప్పుడు ఇంకా వాటిని స్ట్రెంథన్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తిను అర్జీ చేశారన్నమాట. ఇది ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ అనేది. ప్రజెంట్ ఏమవుతుందంటే మనకి, లేదా ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దీనికన్నా లింక్ పెట్టి అయినా సరే మనం పెట్టవచ్చు అని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది. ఓకేనా, అది దీనికి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అండ్ ఫైనల్గా ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైతే కోప్రా ఉందో ఈ కోప్రా యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఆల్రెడీ కోప్రాకి మన గవర్నమెంట్ అని జస్ట్ మినిట్ ఒక్క నిమిషం. సో మనకు తెలుసు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఫార్మర్స్ కి గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్ అనమాట. టు ఇంక్రీజ్ దేర్ యాక్చువల్గా ఏంటంటే దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చే దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. ఆల్రెడీ మనకు తెలుసు 23+1 క్రాప్స్ 22+1 క్రాప్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో మనకు ఆల్రెడీ కొన్ని రబీ క్రాప్స్ ఉన్నాయి, కొన్ని ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి. అండ్ మేజర్గా మనకి రైస్ అండ్ వీటి ప్రిడామినెంట్ ఉండడం వల్ల అది మనకు ఆల్రెడీ తెలుసు ఎంఎస్పీ ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో దాని మీద ఆల్రెడీ ఐడియా ఉంది. అలాగే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుంది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని లీగలైజ్ చేయమని కూడా లాస్ట్ ఇయర్ కొంచెం అలాగే పంజాబ్ టైంలో కొంత అయింది. బట్ గవర్నమెంట్ ఈజ్ రిలక్టెంట్. బట్ ఎంఎస్పీ ఏదైతే ఉందో ఎంఎస్పీని ఇంక్రీజ్ చేయమని ఎంఎస్పీ దాని ఫార్ములా ఏదైతే ఉందో ప్రజెంట్ A2+FL ఫార్ములా అవుతుంది. దాని కాకుండా C2 ద్వారా యూజ్ చేయమని చెప్పి స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా మనకి ఏంటంటే ఎంఎస్పీ గురించి ఐడియా ఉంది మనకి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఎంఎస్పీ అనేది ఏదైతే కోప్రా ఉందో ఈ కోప్రా ఏంటంటే మనకి కొబ్బరి చెప్పండి చూస్తే దాన్ని అంటారు అనమాట. ఈ కోప్రా 2 రకాల కోప్రా ఉంటుంది అనమాట. ఏదో మిల్లింగ్ కోప్రా అంటారు, అలాగే మనకి ఏంటంటే బాల్ కోప్రా అంటారు. బాల్ కోప్రా అంటే జస్ట్ మినిట్ కనెక్షన్ బిల్లింగ్ కోప్రా అండ్ బాల్ కోప్రా. బాల్ కోప్రా అంటే కంప్లీట్గా మనకి ఏంటంటే ఏదైతే మనకి ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది చూసారా, ఆ కొబ్బరిని మనం చాలా వాటికి ఫుడ్కి వాటికి యూజ్ చేస్తుంటాం. దాన్ని యాక్చువల్గా బాల్ కోప్రా అంటారు. లేదంటే అలా కాకుండా కట్ చేసిన ఇర్రెగ్యులర్ ఆఫ్ కట్ పీసెస్ ఉంటాయి చూసారా, అంటే ముక్కలు చేసిన కొబ్బరి ముక్కలు అంటే వాటిని మిల్లింగ్ కోప్రా అని చెప్తారు అనమాట. ఈ రెండింటికి జనరల్గా ఏదైతే ఈ మిల్లింగ్ చేసిన కట్ పీస్ ఉంటాయో మీద దీని ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్కి వాటికి యూజ్ చేస్తారు. ఆయిల్ ప్రొడక్షన్ కొబ్బరి నూనె తయారు చేస్తుంటారు కదా వాటికి యూజ్ చేస్తారు. ఏదైతే బాల్ కోప్రా ఉందో ఈ బాల్ కోప్రా యాక్చువల్గా ఫుడ్కి కూడా డైరెక్ట్ ఫుడ్ కన్సంప్షన్ కానీ రిమైనింగ్ వాటికి కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. అయితే ఈ మిల్లింగ్ కోప్రాకును దాని ప్రొడక్షన్ పెంచడానికి గవర్నమెంట్ కూడా దీనికి కూడా ఎంఎస్పీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎంఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది దాన్ని కూడా ఎవరు చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి, CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అది ఫైనలైజ్ చేస్తుంది అనమాట. అంతకుముందు ఏదైతే కమిటీ ఉంది కమిటీ రికమెండ్ చేస్తుంది. కమిటీ రికమెండ్ చేసిన తర్వాత CCEA అనేది దాన్ని ఫైనలైజ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా CCEA అనేది 2026 మార్కెట్ సీజన్కి ఎంకరేజ్ అయ్యే విధంగా ఏంటంటే ఈ రెండింటికి బాల్ కోప్రాకి పెర్ క్వింటాల్లో ఎంత ఇంక్రీజ్ చేసింది, అలాగే మిల్లింగ్ కోప్రా కూడా 400 రూపీస్ ఇంక్రీజ్ చేసింది అనమాట. అది చెప్పింది. అలాగే ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ ఏ మెయిన్ పివిటల్ రోల్ టు ఇంక్రీజ్ ది ఎంఎస్పీ అనమాట. ఎకనామిక్ సిచ్యువేషన్ అన్నిటిని డిస్కస్ చేయడానికి ఎకనామిక్ గవర్నెన్స్ కి మ్యాక్రో ఎకనామిక్ డిసిషన్ మేకింగ్ కి కీ రోల్ అనమాట, చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది మన జనరల్గా ఏంటంటే ఇంపార్టెంట్ ఎకనామిక్ పాలసీ మ్యాటర్ అన్నిటిని అది డిస్కస్ చేస్తుందని చెప్పొచ్చు. అది మనం మాట్లాడుకున్నమాట ఫైనల్గా. అది దాంతోపాటు ఏదైతే
ఈ ఎంఎస్పి గురించి మాట్లాడుకున్నట్టయితే కదా ఇది ఒక ఎష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్, గుర్తుపెట్టుకున్నది. అంటే గవర్నమెంట్ అనేది ఒక మినిమం ప్రైస్, ఇదంటే ఇంత ప్రొడ్యూస్ చేస్తానని చెప్పలేదు, ఇంత మినిమం ప్రైస్ నేను ఒకవేళ నెక్స్ట్ నువ్వు అంటే ఇదైతే ప్రీ అనౌన్స్డ్, గుర్తుపెట్టుకోండి ఇది అంటే ప్రీ అనౌన్స్డ్ అండ్ బిఫోర్ సోయింగ్ అనమాట. అంటే పంట పండించే ముందే రైతులకు అనేది ప్రైస్ చెప్పేస్తుంది. ఇంత ప్రైస్తో నేను యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ సోయింగ్ ఈ ప్రైస్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట, ఎంఎస్పి అంటారు దీన్ని. ఈ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఆ ప్రొడక్షన్ అయిన తర్వాత బీఇట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అనేది, ఒకవేళ ఫార్మర్స్కి మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్టయితే మా మార్కెట్ ప్రైస్కి వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇదే మార్కెట్ ప్రైస్ ప్రొక్యూర్ చేసుకుంటుంది, లేదా మార్కెట్ ప్రైస్లో రైతులు అమ్ముకోవచ్చు. మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంది అనుకుందాం, అలాంటప్పుడు ఈ ఎంఎస్పి అనేది గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్ చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీ అనౌన్స్డ్ బిఫోర్ సోయింగ్, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సోయ్ చేసే ముందే, వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసే ముందు, సోయింగ్ చేసే ముందే నేను ఇంతకి ఉంటుంది చెప్పి దానివల్ల ముందే చెప్పడం వల్ల రైతులు అనేవారు ఎటువంటి నష్టం వస్తుందని థింక్ చేయకుండా దాని ప్రొడక్షన్ దాన్ని కల్టివేషన్ స్టార్ట్ చేస్తారు. ఎటువంటి నష్టం వచ్చినా సరే గవర్నమెంట్ ఆ ప్రైస్కి కొంటుంది కదా అని చెప్పేసి ఎటువంటి డిమాండ్ అండ్ సప్లై ఫ్లక్చువేషన్, ఎందుకంటే అగ్రికల్చర్ అనేది కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ అనమాట. ఇన్ఎలాస్టిక్ కాబట్టి ఆ ఫ్లక్చువేషన్స్ ఏవైతున్నాయి ఆ ఫ్లక్చువేషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రైస్ ప్రొవైడ్ చేస్తుంది. దాని ఏమవుతుంది, ఇన్కమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, క్రాప్ ప్రొడక్షన్ పెరుగుతుంది అని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, సిఏసిపి అనేది చెప్పాను కదా, ఈ సిఏసిపి రికమెండ్ చేస్తుంది, కమిషన్ ఫర్ ది అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనమాట. సిఏసిపి రికమెండ్ చేస్తుంది, అండర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది. అయితే సిఏసిపి రికమెండేషన్ ఎవరు ఫైనలైజ్ చేస్తారు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇది నాట్ బైండింగ్ అనమాట దాని రికమెండేషన్, బట్ ఆ ఫైనల్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ది సిసిఈఏ. ఆ సిసిఏ తీసుకున్న తర్వాత జరుగుతుందని చెప్పచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద క్లాస్. హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఏదైతే మొత్తం మాట్లాడుకున్నాం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది ఏదైతే మనం మాట్లాడుకున్నామో. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎకనామిక్ సంబంధించి ఎంఎస్పి డిస్కస్ చేసుకున్నాం. ఎంఎస్పి ఏంటంటే చూడండి, ఏ క్రాప్స్ చదువుకోవడం మీరు చూడండి, ఇంపార్టెంట్ క్రాప్స్ ఏదైతే ఉన్నారో కొన్ని ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ అవి కూడా చూడండి, హెల్ప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఆర్టికల్ 21 పాలిటిక్స్ సంబంధించి 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 45, ఆర్టికల్ 21A అది డిస్కస్ చేయండి. ప్రజెంట్ దీని ద్వారా ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ 6 to 14 years ఏదైతే ఉందో ఆ ఏజ్ ద్వారా మీకు క్వశ్చన్స్ ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో 21A ఇప్పుడు ఇన్సర్ట్ చేశారు 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, అవన్నీ మీరు గుర్తుపెట్టుకుని అలాగే దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం రైట్ టు యాక్ట్ 2009లో కూడా పాస్ చేసుకున్నారనమాట. అది మరి చూసుకోండి, ఇంపార్టెంట్ అన్నాం. అలాగే మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ఈ ఎంజీ నరేగా ఉందో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక యాక్ట్ నీకు హక్కుగా నీకు క్రియేట్ చేసింది అనమాట. నీకు పని అడిగే హక్కు నీకు ఉంది. ఇన్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే డిమాండ్ డ్రివెన్ కాబట్టి ది హ్యావ్ టు ప్రొవైడ్ ది అలవెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా నీకు ప్రొవైడ్ చేయాలి. మనకి 2008 టైంలో ఎకనామిక్ ఫ్లక్చువేషన్స్ అంటే గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది కదా, అలాంటి టైంలో కూడా మనకి ట్యాకిల్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అయింది అనమాట. ఏదైతే అంటే ఆ తర్వాత ఎందుకని ఎన్ని గవర్నమెంట్స్ మారినా సరే దిస్ ఈజ్ లైక్ ఏ కీ రోల్ ఫర్ ది, ఎందుకంటే మనకి ఇన్ఫార్మల్ ఎకానమీలో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి అక్కడ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి చెప్పచ్చు అనమాట. అలాగే దాంతోపాటు అది ఇంపార్టెంట్. అలాగే ఏదైతే యుఎన్ఈ సంబంధించి డిస్కస్ చేసుకున్నాం దాన్ని మీరు చూడండి, యుఎన్ఈ జనరల్ అసెంబ్లీ ఏదైతే మాట్లాడుతుందో, అలాగే యుఎన్ఈపి ఎప్పుడు ఫామ్ అయింది, దాన్ని తీసుకుని ఏదైతే వైల్డ్ ఫైర్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి దాని గురించి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో, మన ఇండియా చెప్పిన ప్రపోజల్ ఏంటి దాన్ని యాక్చువల్లీ చూసుకోండి. అలాగే దాంతోపాటుగా మేజర్గా ఏదైతే టెక్నికల్ టెక్స్టైల్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, వాటితో కూడా చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా వాటితో పాటు ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏదైతే ఇండియన్ ఓషన్ సంబంధించి బ్లూ ఎకానమీ ఏదైతే ప్రాస్పరస్గా చేయొచ్చు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతుందో నోట్ చేసుకోండి. వన్ ఆఫ్ ది ఫేమస్ మన డిస్కషన్లో మనం చెప్పుకున్న నోట్స్ అని నోట్ మేకింగ్ చేసుకుంటే అది యూస్ చేసుకుని ప్రాపర్ ఆన్సర్ రైట్ హెల్ప్ అవుతుంది అనమాట. అది కూడా మీకు రాసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వన్ మోర్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఖచ్చితంగా మెయిన్స్లో మనకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ వస్తుంది కూడాను. ఆల్రెడీ 2020లో దీని మీద క్వశ్చన్ వచ్చింది అనమాట, వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ మెథడాలజీ, మనం కొత్తగా మనం ఏం తీసుకొచ్చాం, వాట్ ఆర్ ద చేంజెస్ తీసుకొచ్చాం అని అడిగారు. బట్ దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. బట్ ప్రిడామినెంట్లీ చెప్పాలంటే ఐఎంఎఫ్ యొక్క స్టాండర్డ్ మెథడాలజీకి మ్యాచ్ అయ్యే విధంగా మనం తీసుకొచ్చాం, అది 2015లో తీసుకొచ్చాం. బట్ దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బేస్ ఇయర్ ఓల్డ్ అవుట్డేటెడ్, అలాగే ఆర్గనైజ్ సెక్టర్ అనాగ్ సెక్టర్ ట్రాకిల్ చేయడం వల్ల జీడిపి ఎంపీ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అలాగే నీకు కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే MCA 21 దాంట్లో షెల్ కంపెనీస్ ఎక్కువ, అదే షెల్ కంపెనీస్ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వీటిని అన్నిటిని యాక్చువల్గా ఉండడం వల్ల
IMF అని సి గ్రేడ్ ఇచ్చిందని చెప్పారు. మన MOSP మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది దీన్ని బేస్ చేసుకుంటూ దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద మెథడాలజీలో తీసుకురావడం చూస్తున్నారు. ఆ విధంగా గ్రోత్ కూడా అఫ్ కోర్స్ మేబీ 8.2% కావచ్చు, గ్రోత్ కూడా ఇండియా అనేది విట్నెస్ చేస్తుంది కాబట్టి వెరీ గుడ్ ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు అనమాట. బట్ మెథడాలజీ ఇంకొంచెం ప్రాపర్ స్టాటిస్టిక్స్ తీసుకొస్తే ఇంకా బెటర్ స్టాండర్డ్స్ అనేది తెలుస్తుందని చెప్పేసి, బెటర్ రియలిస్టిక్ తెలుస్తుందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అది సంబంధించింది. అలాగే దాంతోపాటు మనకి ఏదైతే ఉందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ను, వీటికి ఏమైనా యూపీఎస్సీ ఆప్షనల్ కానీ లేకపోతే ఇన్ఫినిటీ కోర్సెస్ కానీ అండ్ క్రాష్ కోర్స్ వీటన్నిటిని మీరు తీయాలనుకున్నట్టయితే యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 7893899553కి. అలాగే బ్లాక్ బస్ 20% ఉంది, దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఇనిషియేటివ్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ అంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి జస్ట్ దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే అదే చాలా చాలా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ గైస్.